వారు ఉంటారు. అటువంటి వారిలోని శ్రీ రజనీకాంత్ గారు ఒకరు. ఆయన చాలా చక్కగా నేను ఆయనతోని సంభాషణ ఒక చిన్న సంభాషణ మొదలైనది కాస్త సుమారు ఒక 45 నిమిషాలు మేము నుంచుని కారిడార్లోనే విషయాలు చర్చించుకోవడమే నిదర్శనం ఆయనకి ఎంత సబ్జెక్ట్లోని ఎంత డెప్త్ ఉందని చెప్పి. ఓకే, సో అయితే ఇవాళ టాపిక్ మనది వేదిక్ కాస్మాలజీ. దీని గురించి వివరంగా డాక్టర్ శ్రీ రజనీకాంత్ గారు మనకి చెప్తారు. నాకు దాని గురించి మీకు చెప్పే అంత ఇన్ఫర్మేషన్ నాకు ప్రత్యేకంగా లేదు. అందుకే ఇన్ఫ్యాక్ట్ ఇవాళ ఇంట్రొడక్టరీ సెక్షన్. సో నేను కూడా మీ అందరితో పాటు నేను కూడా ఆయన చెప్పే విషయాలన్నీ నేర్చుకుంటాను నేను. డాక్టర్ శ్రీ రజనీకాంత్ గారి అవైలబిలిటీ మనకి ఖచ్చితంగా ఉంటుంది ఈ సెషన్ తర్వాత కూడాను. అందుకే ఒక వెబినార్ సిరీస్గానే దీన్ని చేద్దామని ఒక ఉద్దేశం ఉన్నది. సో ఇది ఇంట్రొడక్టరీ సెషన్ మాత్రమే. ఆ తర్వాత ఆయన టైమింగ్స్ అవైలబిలిటీ బట్టి ఖచ్చితంగా మనం ఇంకొన్ని సెషన్స్ని ఏర్పాటు చేద్దాం. శ్రీ రజనీకాంత్ గారు రామానుజాచార్య విద్యామందిర్ అనే ఒక ఐఐటి అండ్ నీట్ ఇన్స్టిట్యూట్ అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్కి సెంటర్ హెడ్. ఆయన ఐఐటి ఢిల్లీ నుంచి కూడా ఎంటెక్ చేసి వచ్చిన ఆయన అనుసరించేది వైష్ణవ సాంప్రదాయము. ఇది కాకుండాను ఆయన లోకల్ కమిటీస్లో కూడాను, అంటే ఆయన ఉండే అపార్ట్మెంట్ కమిటీస్ అసోసియేషన్స్లో కూడా రామాయణం అలాగే భగవద్గీత కూడా ఆయన నేర్పించడం అది చేస్తూ ఉండేవారు. సో ఎక్కువ టైం ఇంకా తీసుకోక్కర్లేకుండా ఆయనకి నేను ఇంకా హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఈ సెషన్ని రికార్డ్ కూడా చేస్తున్నాము, సో దట్ అందరికీ కూడా తర్వాత ఉపయోగపడుతుందని చెప్పి. క్వశ్చన్స్ ఎవరికైనా ఉంటే దయచేసి అందరూ మ్యూట్లో ఉండవలసిందిగా ప్రార్థన. మ్యూట్లో ఉండి ఆయన రజనీకాంత్ గారే చెప్తారు మనకి ఏ టైంలో మనకి ఆయన ప్రిఫర్ చేస్తారు క్వశ్చన్స్ మనం అడగడం. నా ఉద్దేశం ప్రకారం ఆయనకి ఫ్రీ ఫ్లోగా 1 గంట టైం ఇచ్చేస్తే ఆ తర్వాత మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టుకోవడం బెటర్ అని నా ఉద్దేశం. అలాగే ఇంకొకటి ఏంటంటే మధ్యలోని నేను రజనీకాంత్ గారిని హోస్ట్ చేస్తాను. ఇన్ కేస్ అప్పుడప్పుడు ఇక్కడ మనకి కరెంటు పోవడాలు అలాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అలాంటివి అంతరాయాలు ఏవి కలగకుండాను ఆయన్ని నేను హోస్ట్ కూడా చేస్తాను. సో దట్ అంతరాయం లేకుండా మనకి సభ సాగుతుందని చెప్పి. మరొక్క విన్నపం, ఇది మనం ధార్మిక కారణానికి మనం ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి దాన ధర్మ అనే ఒక సంస్థకి మేము యూజువల్గా ఫండ్స్ రేస్ చేస్తూ ఉంటాం. వీరు గ్రామాలలోని దేవాలయాలు పునరుద్ధరణ లేకపోతే నిర్మించడము వంటివి చేస్తూ ఉంటారు. సో మీరు ఎవరైనా సరే ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారికి ఏమైనా చిన్న అమౌంట్ అయినా డొనేట్ చేస్తారు అంటే నేను గూగుల్ పే నెంబర్ అది మీకు చాట్లోని పెడతాను. దయచేసి ఏ చిన్న కాంట్రిబ్యూషన్ అయినా సరే మీరు దానికి చేయవలసిందిగా మనవి. ఇంతటితో నాది అయిపోయింది, నా ఇంట్రొడక్షన్. ఓవర్ టు శ్రీ రజనీకాంత్ గారు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. మనం ఆధ్యాత్మిక కార్యక్రమం చేసేటప్పుడు ఫస్ట్ మనం we have to invocate our prayers to our gurus, our spiritual preceptors. So 1 minute I would like to offer my prayers to the Almighty and the great spiritual preceptors. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Narayanam Namaskrityam Naran Chaiva Narottamam
Devi Saraswati Vyasam Tato Jayam Mudiraya Nashtaprayeshu Abhadreshu Nityam Bhagavata Sevaya Bhagavati Uttama Shloke Bhaktir Bhavati Naistiki. So firstly, I offer my prayers to the Almighty and the great Vyas Maharshi who has given this Vedic knowledge for us, and also Mother Saraswati. So today, our today's session is on Vedic cosmology. What is the basic structure of the universe? We are living in the universe, but we are not aware of what is in our body and what is where we are residing. We don't know the basic cosmic geography. So today, I'm very grateful for arranging such a wonderful webinar on this subject, Vedic cosmology. And particularly, I'm very grateful to Dr. Malladi Shastri Garu, and who is striving hard to establish the Sanatana Dharma, at least a small sect, a small group. So with this, having said that, I would like to start our webinar. So initially, nowadays, if you interact with anyone, we don't have any clue about what are Vedas. And mostly we are super absorbed in the modern thoughts or scientific knowledge. Unfortunately, the great wisdom is hidden within this land, that is Bharata Bhumi, but unfortunately, we don't have access to that wonderful knowledge. So what are Vedas? Vedas ante enti? Like, for example, now you would like to use a washing machine. So when you purchase a washing machine, what you do, you follow a manual. And in the manual, it is written how to use that washing machine. Similarly, మీరు ఒక మొబైల్ కొనుక్కున్నారనుకోండి, ఏం చేస్తారు? ఐఎమ్ యూజింగ్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు సో దట్ ఐ కెన్ స్పాన్ ఆల్ ద సెక్ట్స్. సో ఇఫ్ యూ పర్చేస్ ఎ మొబైల్ పర్చేస్ టైమ్, ఇట్ కమ్స్ విత్ ఎ మాన్యువల్ అండ్ యూ హ్యావ్ టు బేసికలీ operate as per the manual, then only it works. Similarly, you purchase it, naturally you have to use the instructions given in the manual. A manual lo ఏ విధంగా చెప్పబడిందో ఆ విధంగా మనం సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే సో ఆ ఆబ్జెక్ట్ కానీ ఆ ఇన్స్ట్రుమెంట్ కానీ వర్క్ అవుతుంది. సిమిలర్లీ ఈ సృష్టి చేసినప్పుడు మనకు ఒక మాన్యువల్ ఇచ్చారు. ఆ మాన్యువల్, వాట్ ఈస్ దట్ మాన్యువల్? ఆ మాన్యువల్ని వేదాలు అంటారు. సో మనం వేదాల అనుసారంగా మనం ప్రవర్తించాం అనుకోండి, సో ఇట్ గివ్స్ ఎ గుడ్ పైటీ, దాన్ని పుణ్యం అంటాం తెలుగులో. సిమిలర్లీ వేదాలకు ఎగైనెస్ట్ వెళ్ళామనుకోండి, మనం రోడ్డు మీద వెళ్తున్నాం, మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, బట్ I want to drive right side. What happens? You'll meet with an accident. You'll meet with an accident. That's what happens. So Vedas is like a mother, and when you connect to the Vedas, it teaches you who is the. So I hope you understood. So Veda is a mother, and this mother is self-protective. Vedas are very self-protective. Meer Vedas ni యూజ్ చేద్దామంటే అవి అలా యూజ్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్, సో వాట్ ఈస్ ద ప్రొసీజర్? బేసికల్లీ మనం ఏం ప్రొసీజర్ ఫాలో అవుతాం మనం? సో లైక్ వేదాస్ నేర్చుకోవాలంటే మనం ఏం ప్రొసీజర్ ఫాలో అవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనం సైంటిఫిక్ నాలెడ్జ్ ఫాలో అవ్వాలనుకోండి, మనం ఏం చేస్తాం? సైంటిఫిక్ నాలెడ్జ్ ఫాలో అవ్వాలంటే సో మనం కాలేజీకి వెళ్తాం లేదా స్కూల్కి వెళ్తాం, అక్కడ టీచర్ and there is a student and both will be interacting and naturally they get the knowledge. But Vedas are not like that. Vedic knowledge is through Shruti, sound vibration, Shabda Brahma antam. So you cannot pursue because మన eyes చాలా లిమిటెడ్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, you have a son
సన్ ఇఫ్ యూ సీ ద సన్, మన సూర్యుని చూసామనుకోండి, మనకి ఎలా అనిపిస్తుంది? చాలా దగ్గరగా అనిపిస్తుంది. బట్ రియలీ సన్ ఈస్ వెరీ ఫార్. సో దట్ మీన్స్ యువర్ ఐస్ ఆర్ వెరీ డిఫెక్టివ్. సిమిలర్లీ ఇఫ్ యూ సీ ద మూన్, మనం మూన్ చూసామనుకోండి, చంద్రుని చూస్తే ఎలా అనిపిస్తుంది? చాలా చిన్నగా అనిపిస్తుంది. బట్ యాక్చువల్లీ మూన్ ఎలా ఉంటారు? ఇట్స్ ఎ వెరీ బిగ్, some millions of yojanas will be there. So naturally, so our eyes are defective, our senses are defective. So with defective senses, if you try to introspect, if you try to find what happens, definitely you don't get the output. So మన ఇంద్రియాలన్నీ కూడా డిఫెక్టివ్ కాబట్టి, సో మనం నాలెడ్జ్ ట్రాన్స్మిషన్ అనేది శృతి. ఇంత ముందు రోజుల్లో నాలెడ్జ్ని ఎలా మనం ట్రాన్స్మిట్ చేసేవాళ్ళు? విల్ సీ దట్. So these are all defective senses. You would like to basically assess or analyze or interpret the objects basically as per your senses. But in the earlier days, the disciple used to go to the guru and he used to offer some service and he used to acquire some divine qualities, daiva lakshanalu vaste gaani. So the guru used to transmit the knowledge so very mystically. That is the process of Vedic knowledge. ఫస్ట్ వేదిక్ నాలెడ్జ్ మనకి ఎలా వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. సో వీ హ్యావ్ గ్రేట్ ఆచార్యాస్. బేసికలీ ఎంతోమంది ఆచార్యాస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ శంకరాచార్య, మధ్వాచార్య, రామానుజాచార్య, సో మెనీ ఆచార్యాస్, దే ఆర్ డిసెండింగ్ ఫ్రమ్ ద స్పిరిచువల్ ప్లానెట్స్ అండ్ దే హావ్ కమ్ హియర్ టు గివ్ సచ్ వండర్ఫుల్ నాలెడ్జ్. బట్ అన్ఫార్చునేట్లీ వీ డోంట్ హ్యావ్ ఎనీ రెస్పెక్ట్ ఆర్ ఫెయిత్ ఫర్ దిస్ వండర్ఫుల్ స్పిరిచువల్ కల్చర్ ఆర్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఆర్ స్పిరిచువల్ ట్రెడిషన్. నౌ సో mostly if you see the present situation, మనకు saintly person అంటే అసలు నమ్మకం లేదు. We see like he's a pseudo saintly, I mean, but మనం ఎలా చూస్తామంటే saintly person అంటే నమ్మకం పోయింది మనకి. రీజన్ అంటే there are many philosophies. So according to their sensory perception, మనకున్న ఇంద్రియ శక్తిని బట్టి మనం బ్రహ్మన్ రియలైజేషన్ కానీ, పరమాత్మ రియలైజేషన్ కానీ, భగవాన్ రియలైజేషన్ కానీ మనం తెలుసుకోగలం. అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, sun god is there, sun planet is there, sun race is there. So if you see the sun ray, it is a Brahman realization. That means it has no form. If you see the sun planet, it is a Paramatma realization. And there is a sun god, Bhagavan is also there. So that is the difference between Brahman, Paramatma and Bhagavan realizations. Anyhow, and different sects, like there are Shaivites are there, there are Vaishnavites are there, there are Brahmavadis, Mayavadis, different people are there. And everybody have some differences. There are some differences, but the essence is same. But it all depends on their sensory perception. So, for example, fundamental to the Vedic knowledge. What is fundamental to the Vedic knowledge? Is the soul. What is a soul? What is the difference between a living being and a dead being? సో అదే ఆత్మ అన్నమాట, చైతన్యం. సో మనకి ఆత్మ ఉన్నంత వరకు, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ పించ్, వాట్ హ్యాపెన్స్? సో మనకి నొప్పి కలుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ద సేమ్ ఆత్మ ఇఫ్ లీవ్స్ ద బాడీ, వాట్ హ్యాపెన్స్? దిస్ బాడీ ఇస్ a subtle body. This is a gross body which is made up of earth, water, fire, air, ether. And there is a subtle body which is made up of false ego, mind and intelligence. So ఒక మనిషి చనిపోయేటప్పుడు, so this subtle body will be taken off. So the body is dead, the body is there only. But why you say, I mean, poyava antam, but the body is there only. So this is the difference between the soul concept. So now we go further to understand better. So manakunna chaitanyanni batti, that is the level of consciousness, and mana bodily perception batti, time and batti. So basically you would like to analyze or understand this Vedic cosmography. So as per the Srimad Bhagavatam, మన భాగవతం ఏం చెప్తుందంటే, మహావిష్ణు, ఫ్రమ్ ద మహావిష్ణు పోర్స్, millions of planets, millions of universes will be coming like this. So you can see millions of universes are coming from Mahavishnu's body. And you know, there are 24 elements like Mahatattva, Ahankara, Prana, senses. These are all 24 elements. These 24 elements are inducted into these universes which are formed. So that is how the creation is created. So once the Mahavishnu basically expands and from the pores gets many universes, then what happens? So
in the universe, this is called primary creation. Then sarga anto primary creation ante endante Mahavishnu oka pores nunchi and body nunchi, so different type of universes are emanating. Now, for example, if you see, this is one universe. This universe is called Brahmanda, Brahma Anda. So why it is called Brahmanda? I'll teach you. Like, for example, this the diameter of this Brahmanda is 4 billion physical miles. So let us see. This is how the Brahmanda looks. So this part, the upper part is filled with air, and the lower part is filled with water. So let us see how it is filled with water. So this is how the Brahmanda is composed of. Like, you have different lokas, 14 planetary systems. Like, you have upper planetary systems 7, so and lower planetary systems 7. So this what is Brahmanda is all about. This is how the egg looks, the universe looks. And this universe is covered by 7 layers, like water, fire, wind, space, Ahankara and Mahatattva. So let us go further and understand this is how the universe looks, and these are the coverings of the universe. These are the different coverings of the universe. So earth, water, fire, this universe, this is the Brahmanda, and this Brahmanda is covered with different layers of Panchabutas: earth, water, fire, air, ether, Mahatattva and false ego. Now, so this is how the universe looks like. This is a Garbhodaka version, and primary creation is done by Mahavishnu, where different eggs or universes have been emitted, and secondary creation is done by Lord Brahma this way. So these are the different planetary systems which I have given, just have presented in a proper format. It's like inverted tree. Now, so these are how the universes looks, different universes. Like if you take the mustard seeds, if you keep in the bag, that many universes are there. It's not that you only exist, and every universe have different type of conditions. For example, there is a sun planet. Do you feel in sun planet nobody resides? Yes, people will reside in sun planet because they have a fiery body. For example, there is a ocean. In the ocean, aquatics are residing. That means the water element is more than the earth, water, fire, and other things. So that's why, so they can sustain. Similarly, Galila birds, they are basically flying. How? Because the airy element is more. Similarly, in every planet, the conditions are different, and as per the conditions, the bodies can sustain. So only in Bhumandala only living beings are there. Other mandalas, there are no living beings. It is not a right thought. So once the universe is created, Mahavishnu basically enters into this shell as Garbhodasai Vishnu, basically. And this universe is of 2 parts. One is the sky, the other one is the Garbhodaka ocean. And nextly, the Mahavishnu will be resting in this Garbhodaka ocean as follows. And from the navel of the Mahavishnu, what happens? A wall of the lotus flower will sprout like this, basically. And now the secondary creation will start. Yeah. So Lord Brahma will be coming from the navel of Mahavishnu, because the Lord is having a spiritual body, a divine body. So not like as it is a material body. The Lord can create from his navel, but you can create from your navel. Our birth is a seminal birth. So I hope you understood this. Now, so the first one is created is the Brahma, and this is how the Brahma has created the secondary creation, that is called Visarga. Okay. So you can see this way, the Brahma has created, so the Prajapatis, Manus, so on. This is a different topic, but I'm giving a skeletal view. Now, this is how the universe looks. So he has created, the Lord Brahma has created, is a secondary creation. So different planetary systems as follows. I'll show you in the second slide. Now, there is one saying in the Bhagavatam,
Jalaja Navalakshani. That means there are aquatics, 9 lakh aquatics are there. So I convey to you. So Lord Brahma has created different species. There are 84 lakh species. There are 84 lakh species are there. Not only you. So, and how many trees are there? 20 lakh. Reptiles, 11 lakh. Birds, 10 lakhs. Animals, 30 lakhs. And human, Chatur Lakshani. Chatur Lakshani means you have 2 hands and 2 legs. Trimshal Lakshani, Pashavaha. That means animals. Trimshal Laksha means 30 lakh. Pakshinam Dashalakshanam. That means Pakshi means the one which is fly in the air. That is 10 lakhs. So you can see aquatics means water. This is the land. So this is, I hope you understand, the air. So in the Panchabhutas, total 84 lakh species are there. So you have a human form. And in the 84 lakh species, in which species you get the birth in the next life, it all depends on your present actions. Let us move on to the next slide. So this is how the basic Garbhodaka ocean is filled half of the universe, and the rest is basically a sky. And let us move forward. So this is how the Brahma has created the Prajapatis. This is how, that's why it's called Prajapati. I mean, he is the one who created all the Manus. And this discussion is a very separate discussion we'll do in the next session. Yeah. So now, let us have a look at the 14 planetary systems. Yeah. This part is called Bhumandala. This is slightly different, understanding. So you should be very careful. This part is called Bhumandala. And I'll take you to a variety of slides, okay, to enable you. So this is a Garbhodaka version, and you have upper planetary systems. So, and these planetary systems are as follows. The topmost loka is called Satyaloka, where Lord Brahma resides. Next, Tapa, Jana, and Maharloka. So great rishis and highly elevated souls will be residing. And Swargaloka and all, 33 million demigods, devatas. Who are these devatas? For example, to the Prime Minister, there is a cabinet who are seeing different departments. Similarly, in the cosmic manifestation, is Srishtanta Goda, so proper ga jargalante, so these 33 million devatas have been employed. So for example, portfolio of water, Varuna Dev, portfolio of air, Vayudev. So that way. So similarly, so Bhuvarloka has some different category people. I'll explain this. And this is our today's discussion. That is Bhuloka. And these are the 7 lower planetary systems. So Atala, Vetala, Sutala, Talatala, Mahatala, Rasatala, Patala Lokas. So this is how exactly it looks like. This is the Bhumandala region. And now today I am going to discuss about horizontal structure of the universe. This is the horizontal structure of the universe, and this is the vertical structure of the universe. And today we are going to discuss about the horizontal structure of the universe, that is called Bhumandala. So let us see what is this Bhumandala. So this is how it looks. In the middle of the Bhumandala, can you see a small one? This is called Meru Parvata. This is called Meru Parvata. I am going to take you to this. Now, as you go from down, that is lower planetary systems to upper planetary systems, so the forms will become very subtle. Subtle means for example, your mind is subtle. You can't see your mind. Similarly, you can't experience or perceive higher beings. Manam devatalni chodalem. That is the meaning of subtleness. Sukshma anamata. So subtle ante sukshma. Like for example, so this is the flat view. So this is the flat view of Bhuloka. So flat Bhuloka and different other lokas. So Bhuloka, Bhuvarloka, Swargaloka, Mahat, Jana, Tapa, Satyaloka. Similarly, this is how this is the vertical section of different lokas. So you can see in Satyaloka, Tapaloka, Janaloka, Maharloka, Swargaloka. So Sattaguna, there is a mode of goodness. So Sattvikanga untaru Janalu. For example, in the earthly region and Bhuvarloka region, there is a mode of passion. So Rajoguna untadu anamata. Similarly, in the Patal Lokas, that means the lower planetary system, subterranean, that is called Bilva Sargas. So Atala, Vitala, Sutala,
Talatala, Rasatala, Mahatala, Patal lokalni, Belva Sargas antam. That we'll discuss in the next sessions. So these are all mode of ignorance. Tamasikam ekkuva untaru. Next. So these how the demigods, the 33 million devatas and other species will be residing in the upper planetary systems. Now, so let us, so this is how, this is slightly difficult to understand this view. This is a vertical view, and after Garbhodaka ocean, there is a Anantadev and hellish planets. So this is, this view you may not understand this way, so I will be presenting in a different format. So try to understand this. So in the Garbhodaka ocean, the next planet near to the Bhumandala is Sun. And after that, there will be Moon. And you have 27 constellations. So Aswini to Revati. And after that, you have Shukra, Buddha, Angaraka, and so on, up to Dhruvaloka. So from Moon to Dhruvaloka, that is called Svargaloka. So from Bhumi to, that is Bhuloka to Moon. So basically that is called Bhuvarloka. Now, so can you see in the center of the universe, there is one Parvata called Meru Parvata. So have a look. This is what is about the Meru Parvata. This is in the ancient maps I have collected. So you can see the Meru Parvata this way. And now this is the flat surface of the earth. And in the middle of the earth, there is Meru Parvata. So let us understand that. So here, this is the Bhumandala. The Bhumandala is divided into different dvipas. So, mana Puranalo chadukunta untam. Adi fiction kadandi, adi nijamenandi. We have 7 oceans. So what is dvipa? Dvipa ante, it is surrounded by 2 oceans. That is called dvipa. So Varsha anna, Kanda anna, it is surrounded by 2 mountains. That is called Varsha or Kanda. So I am going little fast. Please bear with me. Yeah. There is a comment saying slides are not coming through. Slides కనబడుతున్నాయండి అందరికీను. మధ్యలో కనపడట్లేదు, ఇప్పుడు కనపడుతున్నాయండి. Yes, కనబడుతున్నాయి. Sorry for the interruption. Yeah, it's fine. Now this is what is exactly the Bhumandala. The Bhumandala is having 7 dvipas and 7 oceans. And these are the 70%. This part is called Pushkar Deep. On the Pushkar Deep, there is a mountain called Manasottara mountain. On this mountain, the sun god axle, for example, sun god is having and a radha untadi kadandi. Aa radhaniki oka axle untadi, that is connected to this Manasottara mountain. And above this Manasottara mountain, there is a golden tract of land. And this is after that. Role మా ఇద్దరికే కదా. Okay. Somebody mute it, please. Yeah. And now, yeah, these are the 7 dvipas I would like to think. So first, the Parvata, the next is called Jambudvipa. So the Jambudvipa is surrounded by salt ocean. The people living in the Jambudvipa are both celestial beings as well as human beings. We are going to discuss this. And after that, you have Plakshadipa. This Plakshadipa is surrounded by sugarcane juice. And Salmali-dipa, it is surrounded by liquor ocean. And Kusadipa is surrounded by ghee ocean. Similarly, Kraunchadipa is surrounded by milk ocean. And Saka and Pushkar-dipa. These are the 7 islands in the Bhumandala. So let us see its dimensions. If Jambudvipa is X, so who is this Agninidra? So for example, meeku land undandi, oka 10 acres land undi. So you have 10 sons. What you do? You will be dividing that 10 acres into 10 divisions. Similarly, Priyavrata. Priyavrata is the son of Swayambhu Manu. And Swayambhu Manu is the son of Lord Brahma. So Lord Brahma's son is Swayambhu Manu. And Swayambhu Manu's son is Priyavrata. And Priyavrata has 7 sons. So, and he has created 7 dvipas with 7 oceans. I hope you understood. Now, try to understand this. Now, Jambudvipa is basically belongs to Agninidra, one of the son of Priyavrata.
So for example, if distance is x, and 2x will be Lakshadweep, and 4x will be similarly, and so on. Every Dvipa is 2 times than the former. So this is what you have to understand. And today I'm not going to discuss about particularly the description of all these Dvipas. Today I'm going to focus on Jambu Dvipa only. Now, this is how this is the center point is the Meru Parvata. This Dvipa is called Jambu Dvipa, and remaining Dvipas will follow this way. And you can see this is the Meru Parvata at the center. This is a cross section area which I have showing you. And this Meru Parvata distance is 84,000 yojanas. So 1 yojana is equal to 8 miles. 1 mile is equal to 1.609 kilometers, 1.6 kilometer. I repeat, this Meru Parvata is 84,000 yojanas above the Bhumandala and 16,000 yojanas below the Bhumandala. Total is 1 lakh yojanas. And 1 yojana is equal to 8 miles and 1 mile is equal to 1.6 kilometers. And below this Meru Parvata, you have the subterranean planets or Bilvasvarga or the lower planetary systems. So Atala, Vitala, Sutala, Talatala, Mahatala, Rasatala and Patal Lokas. So each planet is like a cubicle, 10,000 into 10,000 into 10,000. So 10,000 yojanas length, 10,000 yojanas breadth, and 10,000 yojanas height. And this is like a cave under the Bhumandala. It is within the Bhumandala only these caves are there. And this each Atala and Vitala is separated by 500 yojanas distance. Similarly, Vitala and Sutala is divided by 500 yojanas distance, and so on. Yeah. Next. So this is all about different planetary systems, lower planetary systems. And can you see here, there are 28 hellish planets. Actually, more are there. According to Srimad Bhagavatam, 3rd chapter, 30th verse, 3rd canto, 30th chapter, 24th verse, there are 28 hellish planets here lying below all these Bilvasvarga. And below that, there are Ashtadikgaja. That means 8 elephants are holding this Bhumandala. So we'll see that. So this is how I can show you. This is the Bhumandala, and this is the Meru Parvata, and these are the different Dvipas. Okay, and this is the pole star. So from Bhumandala to pole star, so this moon will, sun will be rotating. Okay, that we'll discuss later. Now, these are the hellish planetary systems which I explained. So this length of the Bhumandala is 1 lakh yojanas again. Sorry, the thickness of the Bhumandala. I repeat again. The thickness of the Bhumandala is 1 lakh yojanas. So you can see here. So down you have Ashtadikgajas which are balancing this earth. Similarly, so this particular Bhumandala is under the hoods of Adishesha. So, and Adishesha is lying on Kurma. This is the exact structure of the universe. Manandaram ee geographical location lo unnam, but ekkada unnam anedi we don't know it particularly. So this is the exact absolute understanding from the Vedas about the cosmology of this universe. So I'll show you. You can see there is a Kurma. On the Kurma there is a Adishesha, and the Adishesha there are 8 elephants and which are holding this Bhumandala. Yeah. Now the question is, why you require Adishesha can hold? Yeah, definitely Adishesha can hold, but the thing is, the snake cannot be stable in the Garbhodaka ocean for a long time. Any river or any ocean, a snake cannot be stable for long time. That's why, so Adishesha will basically, Kurma will give support. And Ashtadikgaja also will be standing on the hoods of these elephants. So sometimes in some other slides, I'll show you Ashtadikgajas are separate, but exactly they are standing on the hoods of Adishesha. So this is how our universe looks. And these are all the layers. So the Bhumandala is surrounded by different layers: earth, water, fire, air, ether. So you cannot penetrate out of the universe, very difficult, because each one is 10 times bigger. I convey to you, it is almost many billion miles.
So into x, into 10x, into like that it will be there. Now, Sringeri, you all aware about the Sringeri Peetham. Sringeri Peetham lo yearly once, so Sharda Devini, so they'll basically offer prayers. So this is what exactly you will find in the Sringeri Mutt. So there are Ashtadikkajas. That's what I conveyed. Ashtadikkajas are not like this. They are standing on the hoods of the Adishesha. And you can see this is Meru. The top is Meru. This is Jambudvip. And this is Pushkardip. And this is Loka Loka mountain. This I didn't explain to you. This is Loka Loka mountain. And these are all on the hoods of Adishesha. This is not given here. So, but you can see from these yantras, so these are different things which have been given in this Buddhism chart. It's been given like this in Buddhism chart. Now, this is exactly how the whole the Bhumandala is basically stable on the back of Kurma, and on the top of the Kurma there is Adishesha holding this Bhumandala. And there is Ashtadikkaja also here. And the top of it, 4 more elephants are there, just to balance it. Okay, this we'll discuss in the Loka Loka mountain when we discuss it. Yeah. So, for example, you have seen like in Ramayana, Sugriva basically he'll be guiding the soldiers, Vanaras, so to go to search for Mother Sita in all the different oceans. And he guides also. You please move towards north. You will find Kuru Varsha, and after that you will find Loka Loka mountain, and after that there is a golden tract of land. After that you will find Adishesha. So he has given all the description basically to his soldiers. Yeah. So this is exactly how it looks from a different angle. Because these are many slides I'm giving so that to get a good clarity. Now, I hope you are very clear how Kurma and Adishesha is holding the Mother Earth. So, next. Yeah. So now you are clear about, so this is the Garbhodaka ocean and where Adishesha is holding and the Bhumandala. And now, so this is how 7 Dvipas and 7 oceans are formed. And this is a golden tract of land. This is a golden tract of land. This Varsha is called Aloka Varsha. This I'll be taking in the next session. Yeah. Now, so this is the exact picture of all the different islands. Now I'm going to discuss about Jambudvip. So Jambudvip is this first one. This dweep is called Jambudvip. So where are we? We don't know. So far we don't know our geographical location where we are in. So I'm going to define where we are in slowly. So now let us see our where we are exactly. Now before that, I want to give a perception or a conception of exactly how this this whole thing looks. Now I have given a very flat Bhumandala here. Please have a look at the this cursor. This is a flat Bhumandala, but this is not like this exactly. This is like this, like a flower. Yeah, this is like a flower. Yeah. So why I'll explain. See, this is how exactly it looks. It's like a concentric rings, like a terrains. You know terrains. What are terrains? Like I'll show you what are terrains. This is how the Bhumandala looks. That's why it's slightly difficult to understand. So this is how exactly different islands looks. Yeah, I hope this is more clear view. So this is like a terrain. You know the step by steps are there. Terrace like terrains. Yeah. This is the Meru Parvata, and this Dvipa is called Jambudvipa, and you are going to basically understand about this Jambudvipa. Now, this is what different yantras are there available. We don't understand what is this yantra. So these are all different Dvipas and Meru Parvata here and so on. So this is what is a terrain. But I am not talking about this type of hollow terrain. I am talking about this type of hollow terrain. So our Bhumandala is this way. So this is the conception I want to give. It is not flat. If you feel it is flat, then definitely we don't be getting right understanding. Yeah. So let us move forward. I'm going to discuss about the Jambudvipa now. So if it is flat, what happens? I'm going to quickly explain for 1 or 2 minutes. If it is flat, what happens? The sun is going to shine all around.
all around. That means there is no darkness, but you are getting day and night. That's the reason why you can see here in the down, it is like a terrain. Now, if it is a terrain, you can see here the sun, one side is shining, other side is darkness. So you can see this side it is shining, other side is darkness. This is the sun god's chariot, which is connected to the Manaswatara mountain. I'll explain later that part. Yeah. Now, if you see that terrain part, it looks like this. Yeah. So it's like a flower. Yeah. Now, this is how exactly in some yantras also, this way it is shown in different yantras. But unfortunately, we don't understand what is this yantra. Yeah, well, yeah. So this exactly is a flower type of outlook. This is exactly how it looks. One has to understand flower petals. So that's why 3 dimensions is very difficult to understand. These are the flower petals. Now, there are some lines coming out. So just I have to wipe off. Yeah. మీరు ఒక్కసారి స్క్రీన్ షేర్ స్టాప్ చేసి మళ్ళీ షేర్ చేయండి, అవి పోతాయి. ఎవరో ఆబ్వియస్లీ తెలియకుండా స్క్రీన్ చేసినట్టున్నారు. Yeah, 1 second. Just bear for a minute. Yeah. రజనీకాంత్ గారు సార్ కంటిన్యూ చేయాలి. అంటే లైన్స్ పోవాలంటే మన చేతిలో లేదు. ఒకటే ఆప్షన్ ఏంటంటే మీరు స్క్రీన్ షేర్ ఆపేసి మళ్ళీ షేర్ చేశారనుకోండి, ఆ లైన్స్ పోతాయి. Okay, it's okay, no problem. I will continue, Andy. No issue. Okay, it's no issue. See, this is the Meru Parvata basically, and this is divided into different varshas. So this is the Meru Parvata. I mean, it is important to understand about the dimensions of Meru Parvata. It is 84,000 yojanas height above the Bhumandala, above the surface of the Bhumandala, and below the surface of the Bhumandala it is 16,000 yojanas, and total is 1 lakh yojanas. And total is 1 lakh yojanas, and Jambu Dvipa is 1 lakh yojanas. So the diameter of the Jambu Dvipa and the height of the Meru Parvata is same. So these descriptions are important actually. So this is how it looks. You can see here, మనం flowers చూస్తూ ఉంటాం. So మనకి nature చెప్తా ఉంది. This is how things are arranged, but you are not able to understand this. This is what exactly is the Meru Parvata. Yeah. So I hope you are clear about it. So this is how exactly it looks. And the top of the Meru Parvata, so Lord Brahma, Lord Indra, and the different demigods residences are there. I am going to explain shortly. Well, so let us understand first. So why these varshas have been divided? Yeah. So this Jambu Dvipa belongs to Agni Nidra. So he is having basically 9 sons, and some sons have taken. These 9 sons are married to Meru Devi, Meru Parvata, daughters of Meru, basically. That is how different. This is how it looks initially, and to accommodate what happens, they divided like this for the 9 sons. I convey to you, if you have 10 acres, what you do? To give it to your sons, you divide it. So similarly, you divide this way. And each mountain, for example, this is Srangavan mountain, Sweta mountain. See, today you are dividing by, what you do is, for example, if you go to villages, they keep some trees to divide them. So here they keep some mountains this way. You can see in the north, this is the north of this Jambu Dvipa, you have Kuru Varsha, which is 9,000 yojanas. Similarly, it is dividing the Hiranmaya Varsha. Srangavan mountain is dividing the Hiranmaya Varsha with 9,000 yojanas again. So each one is dividing by 9,000 yojanas. Similarly, here also, Himalaya mountain, Hemakuta mountain, Nishada mountain. So you got Harivarsha, Kimpurusha Varsha, and Bharata Varsha. So I hope you are very clear. So now this Malyavan mountain, you have Ketumala Varsha, and again Gandhamana mountain,
Bhadrasva Varsha. So this is how you got 9 Varshas. So now have a look. I mean, these 9 Varshas. Kuru Varsha on the north, Hiranmaya Varsha on the north, Ramika Varsha on the north. Similarly, on the south you have Hari Varsha, Kimpurusha Varsha, and so Bharata Varsha. Similarly, on the east you have Bhadrasva Varsha, and on the west you have Ketumala Varsha. So this is how actually this is the exact way, this is the right way of looking at the division. Have a look here. This is how these are divided. See the beauty of creation. This is very perfect. All are symmetrical. Now the Varshas are divided this way. You can see here Kuru Varsha, Sweta Varsha, Nela Varsha, and so on. Yeah. Now. Nela Varsha, Sweta Varsha, Rameka Varsha. Yeah, it takes some time to master these things. Like Bharata Varsha, Kimpurusha Varsha, Hari Varsha are on the southern side. On the northern side, you have Rameka Varsha, Hiranmaya Varsha, and Kuru Varsha. And on the east side, you have Bhadrasva Varsha. On the west side, you have Ketumala Varsha. Now this is the Meru Parvat. Okay, and these are divided this way. I hope you understood how the Jambudvipa looks. Now you got an understanding how the Jambudvipa looks. Now to make you very clear, I am taking you in many ways. So you can see here in another way. And these are the different mountains. It's been surrounded by different rivers. So different rivers are flowing. So now I am going to explain about different rivers which are flowing in different regions and different directions. Now, see the eastern side. Sita River is flowing. So what is the Sita River? We'll come back. And for us, south, so Alakananda River is flowing. And on the west, you have Chakshushu River. On the north, you have Bhadra River. These are nothing but, very, very important, these are nothing but Mother Ganga is dividing this way. So I'm going to take that way. So these are the dimensions. Before that, let us have a look at the dimensions, please. Yeah. Now. So these are the dimensions. This is how it looks. Yeah. These are the mountains height. Meru Parvata is 1 lakh yojanas, and you can see here 80,000 yojanas is Himalaya mountain. Hemakota mountain is 88,000, and so on. And these are the different rivers flowing. You can see Chakshushu River, Sita River, Bhadra River, and Alakananda River. And Alakananda River again is dividing into different wings. You can say Brahmaputra, Kosi, Gandaki, Ganga, Yamuna, Saraswati, and Sindhu. So there are 9 Varshas, 9 mountains. They are the major rivers. Now, so have a look here. See, Ganga, Mother Ganga is coming from the spiritual planet. So, spiritual planet to the Dhruvaloka, and to the, this is the place of Lord Brahma, Lord Indra. Brahmaloka also, residence is there, but Lord Brahma also having residence here. So, and on the top of the Meru Parvata, that is Brahmapuri, again it is descending to the Jambudvipa this way. So, have a look here. So, how it comes? You know, Vamana Avatar. So, 1 feet he keeps on the lower planetary systems, 1 feet on the higher planetary systems. So, and when he is keeping the feet on the higher planetary systems, it is penetrating the earthly layers. Earthly layers are the outer layers, earth, water, fire, ether, and it penetrates and it goes into the spiritual planets. So, manaki universe lo unte shells lo nunchi penetrate ayi Virja river, it goes into the Virja river. So that is also called in English casual ocean. So Virja river, it will come through the Dhruvaloka, and it comes to the Denizens and Swargaloka. That is what is Mother Ganga Devi. So Mother Ganga Devi with that force is held by Lord Shiva, and that is how Mother Ganga descends to this Mother Earth. So I hope you understood, all of you. So this is how this is what is exactly the Varuna. Varuna is always in the west. Indra is always in the, this is in the top of the Meru Parvata. Try to understand this. On the top of the Meru Parvata, so you have Indra's residence, Amravati, and you have Kubera's residence, and you got Yama residence and Varuna residence. So this is Yamara's residence. Below that only you are in Bharatkhanda. That link is there. We'll discuss later.
So this is how the Ganga descends to the mother earth. So you can see here again Ashtapalakas. So these Ashtapalakas and all, they can see from the Meru Parvata what the habitants of this different varshas are doing, and they'll be noting everything. So in Eden Chegalno, you have to follow as per the Shastrik vision and Shastrik injunctions. It is a Sasanas. Yeah. Now, these are the 8 directions, and these are the residents. Mahodaya means it belongs to Kuvera. Samayamani means it belongs to South Yamadev, and so on. You can have a look. So these are the Ashtadikapalakas which are having the residences on the top of the Meru Parvata, which are 84,000 yojanas from the Jambudvipa. Now, I hope you understood this is the celestial realm. So you don't have access. Okay. You can see here that I've divided this and I've shown you here. So have a look. Now, this is the exact look how it flows, Ganga Devi flows. So I hope this description is enough to have a better understanding. If you miss in one slide, at least you will catch up in other slide. That is the basic idea. I've prepared many slides. So this is how it looks now. So this is how the Ganga flows to different rivers. Now let us talk about, there are different descriptions are there, different gardens, lakes and all. The most important thing is, except Bharatavarsha, I'll come back to the Bharatavarsha, except Bharatavarsha, remaining other regions, that is called Bhaumasvarga, and the people are having 10,000 years. So they have 10,000 years lifespan, and there is no fear of death, no aging, no discoloration, no fatigue, no hunger. That is the beauty of Bhaumasvarga. That means, try to understand, in the Bhumandala itself, there are 2 types of beings are residing. One is human beings. Human beings are residing in Bharatavarsha. In Bharatavarsha also not fully. I am going to explain now. So this is the Bharatavarsha. And remaining all regions, you don't have access. In these regions, try to understand. So celestial, I mean, who have pious merit, they'll be residing in these regions, and they have higher perceptions. Their sensory enjoyment is more, and they are not fear of anything. Their body will not decay so easily. So this is what is Bharatavarsha. So మీరు గోత్రమైన అడిగితే చెప్తారు కదండి. జంబూ ద్వీపే మేరోహో దక్షిణ భాగే దీస్ మేరోహో, వేర్ ఇస్ మేరోహో, మేరోహో దక్షిణ భాగే దీస్ దక్షిణ భాగే భరత వర్షే. Now you are talking about Bharata Varsha. What about Bhartakanda? Now listen, this Bharata Maharaj is having 9 sons again. So Bharata Varsha is divided. Bharata Varsha is divided into again 9. Before that, I would like to explain this part. That's what I'm saying. They are very heavenly, exotic places. The other Varshas, except Bharata Varsha, are highly exotic places. And one can, by yogic powers, one can go. What are these yogic powers? మనకి సత్యుగంలో అష్టాంగ యోగం ఉండేది. సత్యుగంలో ఒక మానవుడు యొక్క వయస్సు 1,00,000 సంవత్సరాలండి. మన 30,000 years ఒక ముని, ఒక మహర్షి తపస్సు చేశారని వింటాం. బాలజ్యోతి చందమామలో చదువుతాం. అది ఫిక్షన్ అనుకుంటాం. కాదండి. యమ నియమ ఆసన ప్రత్యాహార ప్రాణాయామ ధారణ ధ్యాన సమాధి. సో these are all 8 ashtangas. That means when you are performing this meditation, you get some ashtasiddhis. Anima means what? You can become smaller. Mahima means you can become bigger. Who will become smaller? Hanuman has become smaller. So Hanuman also can become bigger. That is called Mahima. And you have seen Mahavishnu shows his complete Mahavirat form in Bhagavad Gita, 10th chapter, Mahapurusha Yoga. So that one. So, and one can become very heavy. So Hanuman has become very heavy. And one more thing, Bhima could not lift his tail. So Prapti, different siddhis are there. So Ashtasiddhis are there. So if you practice, you can reach the higher regions. That is Ketumala Varsha, other Varshas, yogi can travel to the other regions. But you can't have access. See, ఈ పర్వతాలన్నీ కూడా 10,000 yojanas height ఉన్నాయి. But why don't you have access? So because they are inaccessible. There is a why they are inaccessible, I'll tell you. It's very simple to understand. For example, ఒకళ్ళు చనిపోయారు అనుకోండి, వాళ్ళ బాడీ మీద గోల్డ్ అది ఉందనుకోండి, చనిపోయినప్పుడు కూడా ఆ గోల్డ్ ఉంటుంది, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ మనం పూజ చేసినప్పుడు దేవతలు వాళ్ళకి బాగా
వాళ్ళు దే గాట్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. వాళ్ళు ప్రత్యక్షం అయ్యారు అనుకోండి, మళ్ళీ వాళ్ళు డిసైపర్ అయ్యేటప్పుడు ఆ బంగారం అంతా అక్కడ ఉండదు కదా. సో దట్ మీన్స్ దే ఆర్ వెరీ సటిల్, ఈజ్ వాట్ యూ హావ్ టు అండర్స్టాండ్. ఓకే, సో అండ్ ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్ ఈవెన్ దట్ ఈస్ chit means chit potency will act. That means even the gold ornaments also will talk to the Lord. So am I looking beautiful? Are you happy with me? Like that. It's very difficult to understand these fictitious things. So this is how you can go to different varshas according to yogic powers. This is how you can go, because in different varshas different forms of Lord will be there. For example, in Bharata Varsha who will be there? Narnarayana. Badrinath వెళ్ళారండి, అక్కడ చూసుంటారు Narnarayana. So similarly, Kimpurusha Varsha, who will be there? So Lord Rama will be there. Hari Varsha, Narsimha will be there. So similarly, so this is how the higher demigods can see the whole of the Jambudvip simultaneously. పైనుంచి అంతా చూస్తూ ఉంటారు ఏం జరుగుతుంది. Everything will be noted. Please mute it, please. గౌరీనాథ్ గారు ఎవరండి? మీరు చాలా సార్లు అన్మ్యూట్ అవుతుంది మీది, దయచేసి ఒక్కసారి చూసుకోవాలి మీది. ధన్యవాదాలు. So these varsas, for example, Rameka Varsha, in Rameka Varsha Meena Avatar ఉంటుందండి, Matsya Avataram will be there here. And Hiranmaya Varsha you have Kurma Avatar, Lord will be in the form of Kurma Avatar. And Uttara Kuru Varsha, Lord will be in the form of Varaha. And Hari Varsha, Lord will be in the form of Lord Narsinghadev. And Kimpurusha Varsha, Lord Ram Varshas. Yeah. Now, so this is what is Himalayas. So Himalayas, hello. Himalayas are 10,000 yojanas are there. So there are two types of Himalayas. One is, hello, one is new, greater Himalayas, one is normal. In the greater Himalayas, Mount Kailash will be there. If you go to Kailash here, only deity will be there. But if you go to greater Himalayas, you find Lord Shiva and his sons and everybody will be there. So this is how it looks. So this is the ancient map exactly. This is how it looks. Now, these are the different parvatas. So ranging from this is Himalaya, Hemakuta, Nishada, Gandhamadana. You have heard about this Gandhamadana Parvat in different Puranas. Okay. So have a look. Similarly, this is what exactly when Bhima met Hanuman in the mountains. Okay, and he asked the Hanuman's cooperation. He could not move because Garima Siddhi means what? He cannot lift. He can become very heavy. So, and he is not having the Bhima is not having the access to the other regions, and Hanuman has guided because he is his brother. So, just some of the things. So, this is what exactly the Bhumandala looks. Yeah. Now, Lavana Samudra, the Jambudvipa is surrounded by salt water, Lavana Samudra. And now I am going to discuss about Bharata Varsha. So, let us see Bharata Varsha. Basically, I convey to you each Varsha is separated by 9,000 yojanas. These 31,000. So total it will be 1 lakh yojanas. And Meru Parvata will be, height will be 1 lakh yojanas. And 84,000 will be above surface and 14,000 will be below the surface. Yeah. Now, this is what is Bharata. So, Bharata Maharaj is having 9 sons. Again, he has to divide this into 9 kandas. He has divided into, so, Meroho Dakshina Bhage, Jambudvipe, Bharata Kande, Bharata Varshe. That means your residence is here. So try to understand. You are not living in Pushkar Deep or Sakadip or Salmali Deep. You are living in Jambudvip. In Jambudvip also you have different Varshas. And in different Varshas also you are living Bharata Varsha. In Bharata Varsha also you have different divisions. You are in one division that is called Bharata Kande. I hope you are very clear about where is the earth. Now, this is how the Bharata Varsha is divided. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. So this is what is the salt ocean, and this part only is your earth. I can say all these continents are there. 7 continents. This part is the earth. Now, so where this is coming, please. Yeah. So this I am giving a very spherical view. This is what the earth looks. You can see here the
the America, if you see the US is in the northern part and India is in the southern part. Now, you can have a look. So this is Meroho, this is Dakshina Bhaga, this is what exactly is the Bharatavarsha, and one of the division, 9th division, you have the planet. This is what exactly the earth looks. Now, I'm going to give a different view. These are different views so that for your understanding, I will give this surrounded by salt ocean. This is surrounded by salt ocean. And basically, this is how exactly your planet looks. So this, have a look here. Now, listen very carefully. Now, according to modern scientists, Earth is a planet, it rotates. No, 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 no. Earth will not rotate. Earth will not rotate, it stays there only. Yes, very, very important. Only sun and moon will rotate. So now, let us see here. One of the Acharya, Tiruvenkata Ramanuja Jiyar, he has basically compared our Bharata Varsha as a rabbit and a small people leaf. Have a look here. This is a rabbit, this is a rabbit, and this is a people leaf. So let us see the beauty of it. So this is what exactly, if you reverse it, you're getting something, I think. What is this? Our continents, our globe. This is what is Africa, this is India, and this is North America, South America, and so on. You can see here, the people live. So you can see here, this is what exactly is the India map and all. So you are here only, you are here just. So that is your identity in this cosmic manifestation, and we are so insignificant, but however, we are very, 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 very damn arrogant for a very small thing. Yeah. Now, so this is what is the earth in different views I'm taken. These are different aerial views. Have a look. Now, have a look. So here, you can never go up north or south. You can, for example, if you see, this is what is the route of any aeroplane. This is how it moves. It cannot move in other way. You can move always in the horizontal only, not in vertical. Because vertical layers are very subtle, you don't have access. And scientists say, I'll keep my satellite in this planet, that planet. It will never happen. Yeah. So these are the, as per the earth dimensions. So mean diameter is, these in kilometers have given 12,742. And diameter of the equator is all on par with the Srimad Bhagavatam. So 9,000 yojanas. It is same only, more or less. Yeah. Now, let us understand about Lord Brahma's lifespan. That is where I started. Lord Brahma is the secondary creator. So, Brahmadevudu oka lifespan 100 years andi. Let us take one day of Brahma. Day means day, night, 12 hours. 1 day is equal to 1 kalpa. That is 12 hours is equal to 1 kalpa. In 1 will come, 14 manus will come. 14 manus. 1 kalpa, 14 manus will born. And let us take the lifespan of 1 manu. 1 manu lifespan is 71 Chaturayugas. Take 1 Chaturayuga. 1 Chaturayuga is equal to Kali Yuga, Dwapar Yuga, Treta Yuga, and Satya Yuga. And 1 Kali Yuga lifespan is 4,32,000 years. But Dwapar Yuga lifespan is 8,64,000 years, and so on. That is 1 Chaturayuga. Such as 71 Chaturayugas is 1 manu, 1 manvantara. Such 14 manvantaras is 1 day of Brahma, 12 hours of Brahma. And we are like a glowworms. Our lifespan is nothing. Yeah. Now, where are we? We are in 51st year of Brahma. See, Aja Brahmana, from the year of Brahmavat. Dvitiya Paradhe, that is 51st year means? Yeah. Now, in the Brahma, there is a kalpas are there, different kalpas are there. So, Sveta Varaha Kalpa. Sveta Varaha Kalpe. So, next. The thing is, in the Brahma, how many manus will be there? 14 manus. So, we are in 7th manu. Vaivasvata Mane. Next. In the Vaivasvata Manu, we have how many Chaturayugas? 71 Chaturayugas. You are in which Chaturayugas? 28 Chaturayuga. Ashtavimsati Tame. That is 20th Mahayuga. In that you are in Kali Yuga. So Kali Yuga, in Kali Yuga, what is the lifespan? 4,32,000 years. So where are we? We are in 5,160 year only. That's why Pradama Pade. So in 4,32,000 years, 5,160 is Pradama Pade. Next, after that, Jambu Dvipe, Bharata Varshe, Bharata Kande, Meroho, Godavari, Dakshina Bhage. Next, whatever temple is there, there you are offering a coconut. This is how you are going to
the priest is going to chant the mantras on your behalf. Next, he'll be telling about the different ayanas. So about Savansare. So after that, Dakshina Ayane. Next, Pakshe, Maase. So that way, he's going to basically offer you all the prayers. So this is how our Bhumandala looks, and I have given basically description of where exactly you are in. So this is all about today's. I've gone a little fast, I know, but to cover all these things, so I have to go a little faster. I hope you're all clear about it. I open the session for discussion. Okay, thank you so much, Rajnikant garu. మంచి టైంకే మీరు ఆపారు. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి మనకు ఒక 20 నిమిషాలు ఉంది. మీరు ఫాస్ట్ గా వెళ్ళారు అన్న విషయానికి మనకి కారణం ఉంది. అది ఏంటంటే ఇవాళ మనం ఒక ఇంట్రొడక్షన్ లాగా ఇద్దామని. నిజానికి బహుశా ఇది అంతా గ్రాస్ప్ చేయడం మనందరికి ఒక సెషన్ లో కష్టం. That is the reason, and I have shown different slides from different angles. అవునండి, అవునండి. మీ ప్రెసెంటేషన్ చాలా బాగుంది, చాలా ఆసక్తికరంగా ఉంది. అండ్ అందరూ యాక్చువల్గా యూజువల్గా వెబినార్స్ లో ఎప్పుడైనా సరే తర్వాత కొంతసేపు అయ్యేసరికి కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటిది ఇది మేనేజ్ టు కీప్ ఎవ్రీబడి interested and have stayed back to surely ask a lot of questions. Session is open for discussion. Anybody having any question, you can ask. Yes. Yeah. So please, okay, rendu hands are raised. Okay, Satyavenu garu, please go ahead. The questions ni andro kluptanga unchali, one question per person, and answers kuda Rajnikant garu kindly let us have short answers. Manaki bold sessions alaga webinars manam plan cheyadam. Yeah, sure. Naku idea vachindi. Looks like ఇది definitely ఒక 10 sessions అవసరం పడతాయి అనిపిస్తుంది మీరు కవర్ చేసిన subject. I covered only one. I have covered only today Jambu Dweep, and different other dweepas are there, and vertical we didn't go vertically. Vertical planetary systems. Absolutely. In fact, మీరు ఎంత టైం తీసుకుంటారో వెబినార్స్ మమ్మల్ని మాకు టీచ్ చేయడానికి ప్లీజ్ గో అహెడ్. ఏం ప్రాబ్లం లేదు, మీరు ప్లాన్ చేయండి. we will be ready to join. ఓకే, సత్యవేణి గారు మీ క్వశ్చన్ అండి. సో అంటే మీరు చెప్పిన ప్రకారం భూమండలం అనేది ఒక గ్లోబ్ కాదు, అంటే గోళం కాదు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. తర్వాత మీరు భూమి నిలకడగా ఉంది, కేవలం సూర్యచంద్రులు తిరుగుతున్నారు అన్నారు, అదొకటి. తర్వాత మీరు చూపించిన ఉద్భలోకాలన్నింటిలో కూడా ఫస్ట్ సూర్యమండలం వచ్చి తర్వాత చంద్రమండలం వచ్చింది. అంటే ఇవన్నీ ఈ 3 అంశాలు కూడా శాస్త్ర విరుద్ధంగా ఉన్నాయి, అంటే విజ్ఞాన శాస్త్రానికి, అంటే సైన్స్ అని అనిపిస్తున్నాయి. అది ఎందువల్ల అనే దానికి కొంచెం లోతుగా చెప్పగలుగుతారని ఆశిస్తున్నాను. అంటే నేను ఒకటి ఇలాంటిది ఫ్లాట్ ఎర్త్ థియరీస్ యూట్యూబ్లో కొన్ని చూశాను, దానికి కొంచెం అనుగుణంగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే విమానం ఏరోప్లేన్స్ ఎప్పుడు కూడా భూమికి ఇలా అడ్డంగా చుట్టుతాయి, కానీ అవేమో ఆర్కిటిక్ నుంచి అవతల వైపు అంటార్కిటిక్ కంటే చుట్టి రావు. నేను ఆ స్లైడ్స్ నేను చూపించలేదండి. అంటార్క్టికా వెళ్ళేటప్పటికి ఫ్లైట్స్ రూట్స్ అన్ని కూడా ఉన్నాయి నా దగ్గర. అంటార్క్టికా రీజన్ లో వెళ్ళవు, వేరే రూట్ నుంచి వెళ్తాయి. దానికి ఎందుకు అని సైంటిఫిక్ రీజన్ సైంటిస్టులు ఇవ్వలేకపోయారు, కానీ స్టిల్ దే రిప్రజెంట్ ఎర్త్ యాజ్ ఎ గ్లోబ్ అని. అంటే కొంచెం మీరు ఈ 3 అంశాల మీద కొంచెం లోతుగా చెప్తారని ఆశిస్తున్నాను. చిన్న కోసమే కొన్ని పెద్దగా. ఫస్ట్ థింగ్ అండి, లైక్ సో మనం భూమండల అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రళయాస్ ఉంటాయండి. సో ఈ చతుర్యుగం అయిపోయిన తర్వాత ఒక ప్రళయం ఉంటుంది, అప్పుడు భూమండలం మడుగా ఇట్ విల్ బి సబ్మర్జ్డ్ యాక్చువల్లీ. నెక్స్ట్ అనదర్ ప్రళయ విల్ బి, దట్ ఈస్ సెమీ ప్రళయ. దట్ మీన్స్ అప్పుడు భూ భువర్ అండ్ స్వర్గలోక విల్ బి డిజాల్వ్డ్. మహాప్రళయ, బ్రహ్మాస్ లైఫ్ స్పాన్ విల్ బి basically at that time it will be dissolved. That is the Mahapralaya. So during the Pralaya, what happens? The Bhumandala will be dissolved in the Garbhodaka ocean. So మీరు వరాహ అవతారం చూసుంటారు. సో వరాహ అవతారంలో the whole Bhumandala is lifted and placed. It's not the only globe actually. I have that picture. I'll show you in the next session. That is the first point. So first point is, Bhumandala means it is all different dvipas and 7 dvipas and 7 oceans. It is not only it is not alone is a small globe, circular globe. This is the first point.
And second point is, it is like a terrain actually. That is the second point. And third point is, sun and moon చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇట్స్ వెరీ టెక్నికల్ క్వశ్చన్, చాలా డిఫికల్ట్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయడం. సో ఈ సన్ అనేది ఎలా ఉంటుందంటే అండి, మొత్తం కూడా 2 lakh యోజనాస్ ఉంటుందండి. ఎక్కడి నుంచి అంటే పోల్ స్టార్ అంటే ధ్రువలోకం నుంచి భూమండలం వరకు 2 lakh యోజనాస్ ఉంటుంది. సో మనకి 1 lakh యోజనాస్ అంటే బూర్లోక is 1 lakh యోజన. సో అట్ 1 lakh యోజన మానసోత్తర మౌంటైన్ మీ మానసోత్తర మౌంటైన్ ఐడియా ఉందా సార్? హలో, సారీ లేదండి. ఓకే, ఇక్కడ మానసోత్తర మౌంటైన్ బోర్లోక టాప్ ఎడ్జ్ మానసోత్తర మౌంటైన్ అండి. సో అక్కడ వీల్ ఉంటుంది అనమాట. ఇక్కడ సన్ ఈజ్ హియర్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అండ్ మూన్ ఈజ్ క్లోజ్ టు ద, ఇక్కడ ఉంటుంది మూన్, చూడండి ఆ పాయింట్ చూడండి, మూన్ ఈజ్ హియర్ అండ్ సన్ ఈజ్ హియర్. సో మూన్ ఈజ్ క్లోజర్ and sun is little far actually. And one more thing, sun will be moving up and as well as down. For example, dakshinayana appudu down వెళ్తుంది, ఉత్తరాయణం అప్పుడు అప్ వెళ్తుంది, అప్పుడు అప్ వెళ్తుంది అనమాట. సో ఈ మూన్ గురించి చెప్తాను మీకు. ఐ థింక్ సో ఫర్ ఎగ్జాంపుల్ మూన్ ఈజ్ కన్సిడర్డ్, మనకి సన్ వాటర్ ఎవాపరేట్ చేస్తుందండి. సన్ విల్ ఎవాపరేట్ ద వాటర్, అండ్ మనకి వాటర్ ఎవాపరేట్ చేసినప్పుడు క్లౌడ్స్ లోకి వెళ్దండి. యాక్చువల్గా మూన్ ప్లానెట్ లో ఏమవుతుందంటే దాంట్లో నుంచి ఎసెన్స్ తీసుకుంటుంది అనమాట, అండ్ రిమైనింగ్ థింగ్స్ విల్ బి లెఫ్ట్ ఇన్ ద క్లౌడ్స్. ఎసెన్స్ అంటే అది అమృతం అనమాట. సో అందుకని మూన్ ఏమవుతుంది, పాడ్యమి విద్య తదియాకి పెరుగుతూ ఉంటుంది. సో దేవతలు సోమరసం అంటే ఏంటి, ఈ అమృతం తీసుకుంటారు అనమాట. సో మూన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts, దేవాస్ అండ్ పితృస్. డిఫరెంట్ సబ్జెక్ట్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ అండి. సో అలా పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ తగ్గుతూ ఉంటుంది. తగ్గినప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మూన్ విల్ బి రొటేటింగ్ లైక్ దిస్, ఇట్ గోస్ అప్ అండ్ ఇట్ కమ్స్ డౌన్. సిమిలర్లీ సన్ ఆల్సో విల్ బి గోయింగ్ అప్ అండ్ కమింగ్ డౌన్. ఒకసారి సన్ ప్లానెట్ పైకి ఉంటుంది, ఒకసారి మూన్ ప్లానెట్ కింద ఉంటుంది. హలో సార్, ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ సబ్జెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి కొంచెం బేసిక్స్ రావాలండి అర్థం చేసుకోవాలంటే. ఎక్లిప్టిక్ వాటి గురించి తెలియాలి మీకు యాక్చువల్గా. ఓకే, సో ఖచ్చితంగా ఇది కష్టమైన ప్రశ్న, కష్టమైన సమాధానం అండి మాకు అందరికి అర్థం అవ్వడానికి. సో ఇది ఒక నిదర్శనం ఏంటంటే ఇంత డెప్త్ ఉందా అసలు సబ్జెక్ట్ లోని, ఇంత మనకి ఎలాగ తెలియట్లేదు, అందరూ సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న వాళ్ళం కదా అని ఒక ప్రశ్న నాలో వచ్చింది. అందువలన ఖచ్చితంగా మనం ఇంకా మా అందరికీ కూడాను ఇన్ డెప్త్ మెల్లిగా ఒక్కొక్క అడుగు ముందరికి వేసి తీసుకెళ్ళగలగాలని నా అందరి తరఫున నెక్స్ట్ సెషన్ ఐ గో డీప్ అండి. ఓకే, అలాగే కానీ స్లోగా కూడా వెళ్దామండి, సో దట్ మనకి సులభంగా అందరికి అర్థం అవుతుంది కాబట్టి. షూర్ అండి, ఓకే, ఎవరిది దయచేసి మ్యూట్ పెట్టుకోండి మీరు. గారు ఒక్క నిమిషం అండి, హ్యాండ్స్ రేస్ చేసిన వాళ్ళనే ప్రశ్న అడగడం జరుగుతుందండి. మధుసూదన్ రావు గారు అడగండి మీ ప్రశ్న. నమస్కారం సార్, వినబడుతుందా? మీది చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి. మీరేదో వెనక రేడియో లాంటి డిస్టర్బెన్స్ ఏదో వస్తుంది, చాలా చెవుల్లో చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరితో మధుసూదన్ కరణం గారు అనుకుంటా మరి. బాగానే ఉంది సార్, మీది బాగానే ఉంది. మధుసూదన్ రావు గారు మీది బాగానే ఉంది. ఓకే, నమస్కారం సార్ రజనీకాంత్ గారు. ఇది టోటల్లీ యూనో ఐ ఓపెనర్ మీ తాలూకా ఈ 1 hour డిస్కషన్ కాదు, మీ నెరేషన్. నాకు దీన్ని మెటాఫిజిక్స్ అంటారో ఏమో నాకు తెలియదు, కానీ స్పేస్ సైన్స్ లో ఒక విషయం విన్నాను, యూనివర్స్ ఈజ్ ఎవర్ ఎక్స్పాండింగ్ అని. సో అందులో నా క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ ఇట్ దట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అవర్ వాట్ ఎవర్ భూమండలం, ఆర్ లెట్ us say even if we talk about our own existence in Jambu Dvipam, Bharatvarsham, Bharatakandam అన్నారు కదా, where we are finding ourselves. So in the relative terms, is it that in this ever expanding universe we are going to become insignificant? If it is so, what is it that our relevance in this creation? Is there any a bit of explanation on this? Excellent question, Andy. First, I appreciate. Thank you. First thing, Andy, like see,
initially we are jivas, we are spirit souls with a spiritual form, and we are supposed to be in the spiritual planet. But unfortunately, because of our desires, we have come to this material world, this universe, and we have to move in the 84 lakh species in the Brahmanda, upper planetary systems and lower planetary systems as per our guna. It may be sattva guna or rajo guna or tamo guna. ఇది షార్ట్ గా చెప్తున్నానండి. ఇంకా ఫర్దర్ గా ఏమైనా కావాలా మీకు? No, sir. That much is enough at this moment. I have understood a little bit from your this thing, but definitely in the future interactions, as Srinivas has told, we will definitely appreciate better. And in case of any literature is there, if you could give us reference, we would come prepared for the next sessions. Thank you. It's very simple అండి. మనం బ్రహ్మాండంలో తిరుగుతానే ఉంటామండి. మనం యాక్చువల్ గా మనకి మోక్షం అంటాం కదా, ధర్మార్థ కామ మోక్షాలు. మోక్షం వచ్చేంత వరకు ఈ 84 లక్షల జీవరాశుల్లో మనం ఏదో ఒక రాశులు మనం ఉంటాం అనమాట. అది తిరుగుతూ ఉంటాం బ్రహ్మాండంలో. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెనీ సెయింట్లీ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళ లైఫ్ అంతా ఎందుకు వాళ్ళు లైక్ వై దే ఆర్ సాక్రిఫైసింగ్ అండి? సో దే ఆర్ బేసికలీ ఇంక్లైన్ టువర్డ్స్ స్పిరిచువాలిటీ, నాట్ అబౌట్ ద టెంపరరీ థింగ్స్. సో మనకి సర్టిఫికేషన్ ఇచ్చేసేసారు రాలేదు, దుఃఖాలే అశాశ్వతం అని. సో దిస్ బాడీ ఈజ్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ యువర్ కర్మ. When the karma associated with your body is exhausted, we leave this body. That is, body kuda pralayam vastudandi, universe ke kaadu. Okay, thank you sir. Oka comment andi, meeru Telugu Madhusudan Rao Karanam garu em anukoddandi, దయచేసి చాలా డిస్టర్బెన్స్ వస్తుంది మీరు ఆన్ చేసినప్పుడల్లా. మరి ప్రశ్నని మీరు పని చేయండి, చాట్ లో పెట్టేసేయండి, లేకపోతే యాక్చువల్లీ ఇప్పుడు బాగుంది, ఏదో సార్ట్ చేసినట్టు మీరు సార్ట్ చేసినట్టున్నారు, ఇప్పుడు బాగానే ఉంది. ఒక్క నిమిషం అండి. సో ఇక్కడ మెసేజెస్ చాట్ లోని తెలుగులో చెప్పి ఉంటే బాగుండేది సార్ అని దత్తు గారు రాశారండి. సో మనం భవిష్యత్తు వెబినార్స్ లో తెలుగులోని మనం చేయడం జరుగుతుందా అండి? Actually, I'm more comfortable in English, but I'll mostly mix 50% Telugu andi. చూడండి, I must apologize to the house. నేను నార్మల్ గా తెలుగులోనే మాట్లాడతాను, ఎందుకో సడన్ గా అందులో స్విచ్ ఆన్ అంటే మనకి మనం రెండు తెలుగు వెబినార్ ఇంగ్లీష్ వెబినార్ కూడా చేయొచ్చు మనం. అంటే ప్రాబ్లం ఏంటంటే అండి, దీంట్లో కొన్ని లైక్ టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి, అవి మోస్ట్లీ ఐ హావ్ టు స్పీక్ దోస్ థింగ్స్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. దట్స్ ద రిమైనింగ్ థింగ్స్ అండ్ ఐ కెన్ స్పీక్ ఇన్ తెలుగు, నో ప్రాబ్లం. అయితే మధుసూదన్ రావు కరణం గారు, మీరు ఓవర్ టు యు. థాంక్యూ సార్. సార్ నమస్తే. నమస్తే సార్, వినబడుతోందండి? ప్లీజ్. ఓకే సార్, హిందూ కాస్మాలజీ మీరు ఏదైతే చెప్పారో దీన్ని మొత్తానిగా సింపుల్ గా మనకు ఏదైనా ఈ టోటల్ కాన్సెప్ట్ బ్రహ్మంతో అనుసంధానం చేయడానికి సింపుల్ శ్లోక గాని మంత్ర గాని దొరుకుతుందా మనకు టోటల్ కాస్మాలజీ ఎసెన్స్? సో ఫస్ట్ అండి, వేదాస్ 3 parts 3 types అండి. అవును, వేదాస్ 3 types ఉంటాయి. పురాణాలు కూడా మనకి సత్వరజస్తమో 3 రకాలు ఉంటాయి. సిమిలర్ గా అంటే వేదాస్ కూడా ఏం చేస్తాయంటే ఫస్ట్ కర్మకాండ, అంటే మీకు డిజైర్స్ ఉంటాయి, మెటీరియల్ డిజైర్స్. ఆ మెటీరియల్ డిజైర్స్ చేయాలంటే సెక్చువల్ రిచువల్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సూర్య భగవాన్ దగ్గరికి వెళ్ళి వెల్త్ అడిగితే ఎవరైనా హెల్త్ ఇస్తారు. మదర్ పార్వతి దగ్గరికి వెళ్ళారనుకోండి, అలానే యూ హ్యావ్ టు గో టు ఏ పర్టికులర్ డెమిగాడ్ అండ్ వేర్ యూ హ్యావ్ టు పర్ఫార్మ్ ఏ పర్టికులర్ రిచువల్ అండ్ అకార్డింగ్లీ ఫ్రూట్స్ విల్ బి గివెన్. అది బేసికలీ దట్ ఈస్ టెంపరరీ. సో ఒకసారి రిచువల్స్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఒక 20 years చేసిన తర్వాత దెన్ యూ రియలైజ్ ఇది ఆల్ టెంపరరీ అని. దెన్ యూ గో టువర్డ్స్ ద మోక్ష మార్గ, దట్ ఈస్ ఉపాసన కాండ. హైయర్ గ్రాడ్యువల్ గా ఈ ధర్మార్థ కామ మోక్షం అనేది గ్రాడ్యువల్ గా ఒక స్టెప్ బై స్టెప్ ఇవ్వబడినాయండి. అది వర్ణాశ్రమ ధర్మం కూడా అలానే మనకి డిజైన్ చేయబడిందండి, సోషల్ ఆర్డర్స్ కానీ. కరెక్ట్ అండి, కరెక్ట్. నేనేం అడిగేదంటే హిందూ కాస్మాలజీ అనేది అతిపెద్ద సబ్జెక్ట్, ఇది చాలా సింప్లిఫై చేశారు. నేను అడిగేది ఏమంటే ఒక లేమన్ లెవెల్లో ఒక చిన్న మంత్ర రూపేణ ఈ ఎసెన్స్ మొత్తాన్ని సాధనలో ఉంచుకోవచ్చా? డైలీ సాధనలో ఆ మంత్రాన్ని కూడా మనం చెప్పుకోవడానికి ఉంటే. ఓకే సార్, పర్లేదు సార్, పర్లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే నెక్స్ట్ వాళ్ళని అడిగే లోపల ప్రశ్నకి నేను చాట్ లోని ఇదివరకు చెప్పినట్టుగా దాన ధర్మ ఫౌండేషన్ వారికి ఈ వాళ్ళ వెబినార్ ద్వారా ఏమాత్రం చిన్న అమౌంట్ అయినా సరే మీరు డొనేట్ చేయదలుచుకుంటే చేయవచ్చు. గూగుల్ పే నెంబర్ అక్కడ పెట్టాను,
వీరు గ్రామాలయాలని పునరుద్ధరిస్తూ ఉంటారు, అలాగే నిర్మిస్తూ ఉంటారు కూడాను. మీ సహాయం ఉపయోగపడుతుంది. ఓకే ఓకే రైట్. నెక్స్ట్ డివిఎస్ శాస్త్రి గారు, మీ ప్రశ్న. డివిఎస్ శాస్త్రి గారు అన్మ్యూట్ చేసుకోవాలి మీరు. భూమండలం కన్సిస్టెంట్ గా ఉంటుంది, అది తిరగదు అని చెప్పారు. మరి భూమి దాని చుట్టూ దాని తిరుగుతుందని మనకి సైన్స్ చెప్తా ఉంది. దీని గురించి కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్. నేను కెమిస్ట్రీ టీచర్ అండి యాక్చువల్గా. ఫస్ట్ డాక్టర్ ఏం చెప్పారంటే ఆటమ్ హ్యాలోగా ఉంటుందని చెప్పారండి. ఓకే, తర్వాత ఇంకో సైంటిస్ట్ వచ్చారు థామ్సన్ అని చెప్పి. సో థామ్సన్ వచ్చి సో ద ఆటమ్ కన్సిస్ట్ ఆఫ్ ఇట్స్ లైక్ ఏ వాటర్ మెలాన్ అండ్ వేర్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎంబెడెడ్ అని చెప్పారు. నెక్స్ట్ రోదర్ఫోర్డ్ అనే ఇంకో సైంటిస్ట్ వచ్చి సో ప్లానటరీ మోటర్ అని చెప్పారు. నెక్స్ట్ బోర్ ఇంకో సైంటిస్ట్ వచ్చి స్టేషనరీ ఆర్బిట్స్ అని చెప్పారు. నెక్స్ట్ స్క్రోడింజర్ అనే ఇంకొకరు వచ్చి సో ట్రూత్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతుంది, ఫాల్సిటీ విల్ చేంజ్, ట్రూత్ విల్ నెవర్ చేంజ్. సో వేదాస్ ఆర్ ట్రూత్ఫుల్, ఇట్ ఇస్ అబ్సల్యూట్. సో వాట్ ఎవర్ ఐ ప్రెజెంటెడ్ ఈజ్ అబ్సల్యూట్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫెయిత్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి పుట్టంగానే వాళ్ళ తల్లి దగ్గర నుంచి నేర్చుకుంటాడు మాక్సిమం 99%. ఫస్ట్ 3 years తల్లి దగ్గర ఉంటారు కాబట్టి మాక్సిమం నాలెడ్జ్ అంతా కూడా క్వాలిటీస్ కూడా తల్లి క్వాలిటీస్ వస్తాయండి, మదర్ క్వాలిటీస్. నెక్స్ట్ రిలేటివ్స్ కానీ బంధువులు కానీ వాళ్ళ స్కూలింగ్ కానీ అంటే ఒక లిమిటెడ్ నారో పాత్రలో వెళ్తారు అనమాట. అతనుకున్న జ్ఞానం అదే జ్ఞానం. సో వాట్ ఎవర్ హీ నోస్ హీ రిఫర్స్ టు దట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను అనుకోండి, సో వాట్ ఎవర్ నాలెడ్జ్ హీ సెక్యూర్డ్ హీ రిఫర్స్ టు దట్ నాలెడ్జ్ ఓన్లీ యాజ్ ఏ బేసికలీ ఇన్ఫరెన్స్ ఆర్ రిఫరెన్స్ బేసికలీ. సో అన్లెస్ యూ హ్యావ్ ఎ ఓపెన్ మైండ్, అన్లెస్ యూ హ్యావ్ ఎ వేదిక్ ఫెయిత్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. సో ఎందుకంటే మన సైన్స్ ఎంత బాగా తెలుసుకుంటే ఎంత కన్ఫ్యూజన్ వస్తుందండి, మనకి ఫెయిత్ ఉండదు యాక్చువల్గా. సో వెన్ యూ కమ్ విత్ ఓపెన్ మైండ్. నాకు వేదిక్ ఫెయిత్ లేదని కాదు సార్, మీ గురించి జనరల్ గా చెప్తున్నాను. అదే నాకు అర్థమైంది మీరు చెప్పింది. బట్ అంటే ఇప్పుడు ఇదిలా కన్స్టెంట్ గా ఉండి మిగిలినవన్నీ తిరుగుతాయంటే ఇప్పుడు భూమి తిరుగుతుంది అనేది తెలిసింది, కానీ నాకు భూమి తిరగదని ఇప్పుడు మీరు చెప్పే వరకు నేను ఎప్పుడు వినలేదు. సో ఇప్పుడు నేను భూమి తిరగదని నేను నమ్ముతున్నా. భూమి తిరగదు అని అన్నప్పుడు ఇటు మరి వీటి మీద మనకి పగలు రాత్రి ఇవన్నీ ఎట్లాగా అన్నది నాకు. అందునే కదండి ఇప్పుడు మీకు సైంటిస్ట్ జియోసెంట్రిక్ మోడల్, హీలియోసెంట్రిక్ మోడల్ రెండు ఉంటాయండి. సో వాళ్ళ మోడల్ ఫెయిల్ అయింది కదండి, అందుకనే సైంటిస్ట్ ఫెయిల్ అయింది కదా, మోడల్స్ అన్ని ఫెయిల్ అవుతున్నాయి కదా. నేను ఎప్పుడే చెప్పాను ఫాల్సిటీ విల్ చేంజ్, ట్రూత్ విల్ నెవర్ చేంజ్. సో అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం భూమి తిరగదు, భూమి అలా కాన్స్టెంట్ గా ఉంటే దాని చుట్టూరు చంద్రుడు సూర్యుడు తిరుగుతూ ఉంటారు, అది కూడా అప్ అండ్ డౌన్ కింద తిరుగుతూ ఉంటుంది. అదే కదా మీరు చెప్పేది? అవునండి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే అండి, ఇప్పుడు ఒక బిగ్ బ్యాంగ్ థియరీలో నుంచి ఒక సడన్ గా ఒక ఎర్త్ వచ్చింది. ఆ ఎర్త్ అన్ని మౌంటైన్స్ కానీ వాటర్ బాడీస్ కానీ అన్ని కూడా ఆర్డర్ గా ఉన్నాయి. ఓకే, ఇది పాసిబుల్ అండి, ఆలోచించండి. ఎలా సార్ మళ్ళీ చెప్పండి. బిగ్ బ్యాంగ్ థియరీ ఉంది కదా, సైన్స్ బిగ్ బ్యాంగ్ థియరీ. బిగ్ బ్యాంగ్ థియరీ ఏం చెబుతుందంటే బిగ్ బ్యాంగ్ థియరీ ఏం చెబుతుందంటే మనకి బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఇట్స్ ఎక్స్ప్లోజన్ అండి. ఆ ఎక్స్ప్లోజన్ నుంచి ఒక ఆర్డర్ అంతా క్రియేట్ అయిందని చెప్తారు, ఇంత పర్ఫెక్ట్ ఆర్డర్ క్రియేట్ అయిందని చెప్తున్నారు. ఇది సైన్స్ అనేది ఇది రైట్ అని అడుగుతున్నాను యాక్చువల్లీ. నెక్స్ట్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ యాపిల్ అండి, ఒకసారి యాపిల్ మీద పీల్ తీసేయండి. సో వండర్ఫుల్లీ హౌ ఎవ్రీథింగ్ ఈజ్ అరేంజ్డ్ అండి మనకి. సో లైక్ యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ ఇంటెలిజెన్స్ అండి టు అండర్స్టాండ్, టు డిస్క్రిమినేట్ సైన్స్ ఈజ్ రైట్ ఆర్. కెన్ యూ మ్యానుఫ్యాక్చర్ మిల్క్ ఇన్ ద ల్యాబొరేటరీ? కెన్ యూ మేక్ ఎ ఫ్రూట్ ఇన్ ద ల్యాబొరేటరీ? కెన్ యూ మేక్ ఎ బర్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ? యూ క్యాన్ మేక్ ఇట్. Yeah, you can make navadanyas in the laboratory. It's not possible. Yes. Yeah. So మనకి ఫెయిత్ ని బట్టి ఉంటుందండి. రైట్ సార్. అంటే రజనీకాంత్ గారు, ఆబ్వియస్లీ కాంట్రవర్షియల్ టాపిక్ అయ్యింది కాబట్టి ఇప్పుడు మరి సైంటిఫిక్ కమ్యూనిటీకి ఈ విషయాన్ని ఎలాగా అడ్రస్ చేయగలుగుతారు? ఒకవేళ భూమి అనేది స్టేషనరీగా ఉంది అన్నప్పుడు సైంటిఫిక్ కమ్యూనిటీతో ఒక డిబేట్ అయ్యింది అనుకోండి, అది ఎలా అడ్రస్ చేస్తారు? దానికి నేను ఐ గివ్ ఏ వెబినార్ అండి, సైన్స్, ప్యూర్ సైన్స్ అండ్ వేదిక్, నేను రెండు కూడా మీకు కంపేర్ చేసి నేను వెబినార్ ఇస్తాను ఒకసారి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ శ్రవణ్ కుమార్ గారు అడగండి మీరు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇది భూమి గుండ్రంగా ఉండదని చెప్పి అన్నారు కదా మీరు. కరెక్ట్ అండి. అయితే నరసింహ అవతారంలో ఇప్పుడు అంటే భూమి ఉంటుందని చెప్పి మన హిందూ దేవాలయాల్లో కూడా సార్
ఇప్పుడు బేసిక్ ఏంటండి, మనకి అర్థం అవటం కోసం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వరాహ మూర్తి యొక్క ట్రంక్స్ మీద భూదేవి కూర్చున్నట్టు ఉంది, రౌండ్ గా గ్లోబ్ ఉన్నట్టు ఉంది. మీకు భూమండలం కూడా మొత్తం ఉన్నట్టు నా దగ్గర పిక్చర్స్ కూడా ఉన్నాయండి. అదేంటంటే బేసిక్ గా భూమండలం మొత్తం కూడా మనం అలా పెట్టామనుకోండి, ఇట్ వోంట్ బి లుకింగ్ గుడ్ బేసిక్గా. సో అందుకని ఏంటంటే వాళ్ళు బేసిక్ ఏంటంటే ఒక స్పెరికల్ స్ట్రక్చర్ లో వాళ్ళు ప్రెజెంట్ చేశారనమాట. ఇంకోటి ఏంటంటే బేసిక్ గా దెర్ ఈజ్ ఎ సిమెట్రీ కదండి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైనుంచి చూస్తున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాక చూపించాం కదా మీకు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ షో యూ సంథింగ్ లైక్ కంటిన్యూ చేయండి రజనీకాంత్ గారు. చూపిస్తున్నానండి. జస్ట్ ఐఎమ్ షోయింగ్ దట్ I've shared the screen and are you seeing the screen now? లేదండి, స్క్రీన్ షేర్ అవ్వదా. ఓకే ఓకే, ఇట్స్ ఓకే అండి. నేను ఇందాక ఒక లోటస్ చూపించాం కదండి, లోటస్. సో ఇట్ లుక్స్ లైక్ ఎ స్పెరికల్ స్టఫ్ బేసికలీ. దట్ ఈస్ హౌ అవర్ గేట్ స్పిరిచువల్ ప్రెసెప్టర్స్ హావ్ ప్రెజెంటెడ్ అండి. దట్ ఈస్ వాట్ యూ హావ్ టు అండర్స్టాండ్. ఓకే, ఒకసారి ఇప్పుడు మిగిలిన వారు ఇంకేదన్నా కూడా అఫ్ కోర్స్ ఈ దీని మీద మనం ప్రశ్నలు వింటున్నాము. భూమి గుండ్రంగా ఉన్నదా, ఫ్లాట్ గా ఉన్నదా, లేకపోతే తిరుగుతుందా, ఉంటుందా అనేది. ఇంకా మిగతా విషయాలన్నీ కూడా మనం ఒకసారి ఎవరైనా ఇంకెవరైనా వేరే ప్రశ్నలు ఉన్నాయేమో అడిగితే బాగుంటుంది. శివప్రసాద్ గారు మీ ప్రశ్న. సార్ ఇందాక బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తుండి వాటర్ బాడీస్ ఎట్లా ఇది అవ్వకుండా డిస్టర్బ్ అవ్వకుండా ఉన్నాయని మధ్యలో ఆపేశారు. దాని గురించి కొంచెం సార్. లైఫ్ వేదాస్ ఏం చెప్తుందంటే లైఫ్ కమ్స్ ఫ్రమ్ లైఫ్ అని చెప్తున్నాయండి వేదాస్. సో బట్ సైన్స్ ఏం చెప్తుందంటే లైఫ్ కమ్స్ ఫ్రమ్ మ్యాటర్. అంటే మీథేన్ గ్యాస్, ఒక ఈథేన్ గ్యాస్, ఇవన్నీ కంబైన్ అయ్యి సో లైఫ్ వచ్చిందని చెప్తున్నాయండి బేసిక్గా. ఫర్ ఎగ్జాంపుల్ డార్విన్ ఏం చెప్పారంటే లైక్ అవర్ యాన్సిస్టర్స్ ఆర్ మంకీస్ అని చెప్పారు. ఆ మంకీస్ అన్ని కూడా ట్రాన్స్ఫార్మ్ అయ్యి 7 రజనీకాంత్ గారు అన్మ్యూట్ చేసుకోండి. మాధవరావు గారు మీరు మ్యూట్ చేసుకోవాలండి. ఓకే, గో అహెడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ డార్విన్ థియరీ మనకి ఏం చెప్తుందండి? సో డార్విన్ థియరీ ఏం చెప్తుందంటే లైక్ అవర్ యాన్సెస్టర్స్ ఆర్ మంకీస్. దట్ మీన్స్ monkey basically it has transformed into different stages and human is evolved అని చెప్తుంది యాక్చువల్గా. ప్రెసెంట్ మంకీస్ కూడా ఆ ఇంటర్మీడియట్ స్టేజెస్ ఉండాలి కదా, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే డార్విన్ at the end of his life he has referred, actually he has admitted that he has referred the Padma Purana. బట్ ఏం చేశాడంటే సోల్ కాన్సెప్ట్ తీసాడు. సోల్ ఏం చేస్తుంది, వన్స్ ఇట్ ఈస్ డెడ్ ఫ్రమ్ వన్ బాడీ ఇట్ గోస్ టు అనదర్ బాడీ యాక్చువల్లీ. సో ఆ ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ ద సోల్ గురించి మాట్లాడకుండా బేసిక్గా సో దిస్ మంకీ విల్ బి కన్వర్టింగ్ ఇన్ టు హ్యూమన్ అని చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా చెప్తాను. ఇంకా మనకి 84 lakh స్పీసీస్ ఉన్నాయి కదండి. ఇప్పుడు ఒక యానిమల్ ఇంకో యానిమల్ చంపితే వాడి కర్మే ఉండదండి, నెక్స్ట్ స్పీసీస్ లోకి వెళ్ళిపోతుంది. ఆటో ఎవల్యూషన్ అంటాం దాన్ని యాక్చువల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బర్డ్ చనిపోయింది అనుకోండి, నెక్స్ట్ యానిమల్ ఫామ్ వస్తుంది, అలా ఆటో వచ్చేస్తుంది అనమాట. అండ్ ఒక యానిమల్ చంపితే యాక్చువల్గా దెర్ వోంట్ బి ఎనీ సిన్. హోప్ యూ అండర్స్టూడ్. సో ఫర్ దట్ ఈస్ కాల్డ్ ఆటో ఎవల్యూషన్. సో అలానే కౌ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ కౌ యూ గెట్ ఎ హ్యూమన్ బాడీ విత్ సత్విక్ శరీరా, దట్ ఈస్ బ్రహ్మణిక్ శరీరా ఆర్ సత్విక్ శరీరా. విత్ ఆఫ్టర్ లయన్ యూ గెట్ ఎ హ్యూమన్ బాడీ, దట్ యూ గెట్ ఎ మోడ్ ఆఫ్ ప్యాషన్, అంటే రజసికమైన శరీరం అలవాటు పుడతారనమాట. నెక్స్ట్ తమసిక్, ఆఫ్టర్ మంకీ యూ విల్ గెట్ హ్యూమన్ బాడీ. సో డార్విన్ ఏం చదివాడు, పదం పురాణం నుంచి మంకీ నుంచి హ్యూమన్ బాడీ వస్తారు, బట్ సోల్ మైగ్రేట్ అవుతుందని చెప్పలేదండి. దట్స్ ద మిస్టేక్ హి హస్ డన్. మిస్టేక్ కాదండి, అది డీసెక్యులరైజింగ్, రిమూవింగ్ ద స్పిరిచువల్ కాంపోనెంట్ ఫ్రమ్ లిటరేచర్. సెక్యులరిజం అనే దాంట్లోని డీస్పిరిచువలైజింగ్ ద లిటరేచర్, దాని వలన ఇదంతా. సైన్స్ ఏం చెప్తుందంటే మ్యాటర్ నుంచి లైఫ్ వచ్చిందని చెప్తుంది. సో బట్ వేదాస్ ఆర్ సేయింగ్ దట్ లైఫ్ కమ్స్ ఫ్రమ్ లైఫ్. ఓకే, డాక్టర్ శకుంతలాదేవి గారు ఇంకొక 2 ప్రశ్నలు తీసుకున్నాము. టైం కూడా అయిపోయింది. ఇంకొక మాక్సిమం ఇంకో 2 ప్రశ్నలు తీసుకుంటాము. డాక్టర్ శకుంతలాదేవి గారు. నమస్తే అండి. మహావిష్ణు శరీరం నుంచి చాలా యూనివర్స్లు వచ్చాయని చెప్పారు కదా మీరు. మంది ఒక యూనివర్స్.
అలా చాలా చాలా ఉన్నాయి కదా. ఈ యూనివర్సులు అన్నీ కూడా స్టేషనరీ అయినా వీటన్నిటిలోని ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చరే ఉంటుందా ఒకటి. రెండోది ధ్రువలోకం పైన స్పిరిచువల్ ప్లానెట్స్ ఉంటాయి అన్నారు. అవునండి. అంటే ధ్రువలోకం పైన కూడా ఇంకా ఉంటే మహావిష్ణువు ఎక్కడ ఉంటారు, ఇంకా పైన ఉంటారా? మోక్షం అంటే మనం తిరిగి మహావిష్ణువులోకి వెళ్ళిపోవడమా అన్నది క్లారిటీ రాలేదు. చాలా చాలా ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. మీరు అడిగిన క్వశ్చన్కి ఆల్మోస్ట్ 1.5 hours నేను చెప్పాలండి, బట్ ఐ మేక్ ఇట్ కండెన్స్ అండి యాక్చువల్గా. సో ఈ భూమండలంలో యాక్చువల్గా ఫస్ట్ లైక్ ఐ కమ్ ఫ్రమ్ స్పిరిచువల్ ప్లానెట్స్. ఫస్ట్ మహావిష్ణువు యొక్క శరీరంలో నుంచి ఈ అండాలన్నీ కూడా బయటకు వస్తాయండి. సో ఆ మహావిష్ణువు పేరు కారణోదయ విష్ణు, కారణోదశాయి విష్ణు అండి. తర్వాత ఒక్కొక్క యూనివర్స్లోకి ఈ మహావిష్ణువు ఎంటర్ అవుతారు అన్నమాట. ఆయనే గర్భోదశాయి విష్ణు. మళ్ళా బ్రహ్మదేవుడు అందరినీ క్రియేట్ చేసిన తర్వాత, అందరి జీవుల్ని 84 లక్షల స్పీషీస్ని క్రియేట్ చేసిన తర్వాత ఈ గర్భోదశాయి విష్ణు పరమాత్మగా అందరిలోకి వెళ్తారండి. ఆయన శిరోదశాయి విష్ణు. సో మనలో ఉన్న విష్ణు పేరు శిరోదశాయి విష్ణు. కింద గర్భోదకావస్థలో ఉన్న విష్ణు పేరు గర్భోదశాయి విష్ణు. ఫస్ట్ బాడీలోంచి మనకి అండాలు డెవలప్ అయినాయి కదా, యూనివర్సెస్ ఫామ్ అయినాయి కదా, అవి కారణోదశాయి విష్ణు. 3 types ఆఫ్ విష్ణు అండి. ఆయన సంకర్షణ నుంచి ఈయన వస్తారనమాట వైకుంఠ ప్లానెట్ లోంచి. అది తర్వాత చెప్తాను నేను. ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్, మీరు డిఫరెంట్ యూనివర్సెస్ లో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందని అడిగారు ఫస్ట్. సో డిఫరెంట్ యూనివర్సెస్ లో ఇలా 7 ప్లానెటరీ సిస్టమ్స్, 7 అప్పర్ ప్లానెటరీ సిస్టమ్స్, 7 లోవర్ ప్లానెటరీ సిస్టమ్స్ ఉండవండి. ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రహ్మ గారికి 3 తలలు కానీ 4 తలలు కానీ ఉంటాయండి. అది చతుర్ముఖ బ్రహ్మ అంటారు, త్రిముఖ బ్రహ్మ అంటారు. కానీ ఇంకో ప్లానెట్ లో 10 heads కూడా ఉంటాయండి, 20 heads ఉంటాయి. అక్కడ అట్మాస్ఫియర్ కూడా డిఫరెంట్ ఉండొచ్చు. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఎవ్రీ యూనివర్స్ ఈజ్ సేమ్ సెటప్ అండ్ సేమ్ సిస్టమ్ అనమాట. దట్ ఈస్ సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్, మీకు ఇంకా మహావిష్ణువు ఎక్కడెక్కడ ఉంటారని అడిగారు. మీకు ధ్రువలోకంలో శ్వేతదీపం ఉంటుందండి, అక్కడ మహావిష్ణువు ఉంటారు. మళ్ళీ బ్రహ్మలోకం అంటే ఈ యూనివర్స్ లో సత్యలోకం పైన ఒక వైకుంఠ ప్లానెట్ ఉంటుందండి, అక్కడ కూడా మహావిష్ణువు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కుమారులు, అక్కడ కుమారాస్ తెలియదు, బ్రహ్మ యొక్క మానసపుత్రులు 4 కుమారాస్ ఉంటారు. అదే కుమార సాంప్రదాయం. ఆ 4 కుమారాస్ ఆ పైన సత్యలోకం పైన వైకుంఠం వెళ్ళినప్పుడు జై విజయులు ఆపుతారు. ఆపినప్పుడే కదా అక్కడ అప్పుడు వాళ్ళు 3 types ఆఫ్ బర్త్ తీసుకుంటారు, 3 రాక్షస. సో అలానే భృగు మహర్షి వెళ్ళారు ఒకసారి అక్కడికి. భృగు మహర్షి ఎవరు గొప్ప వాళ్ళు ఈ మహేశ్వరుల్ని తెలుసుకోవడానికి వెళ్ళారు. సో అలానే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉందన్నమాట. సో వైకుంఠ ప్లానెట్ అంటే ఈ యూనివర్స్ దాటి స్పిరిచువల్ ప్లానెట్ వెళ్ళాలంటే అంత ఈజీ కాదండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ వైకుంఠ ప్లానెట్స్ లో లోవర్ రీజియన్ లో సదాశివ లోక ఉంటుందండి, సదాశివ లోక. సో అది ఒక డిఫరెంట్ డిస్క్రిప్షన్ అండి. నేను నెక్స్ట్ ప్రెజెంటేషన్ లో చెప్తాను. అంటే ఒక స్ట్రక్చర్ గా చెప్పాలండి, లేకపోతే అర్థం కాదన్నమాట ఇది. ఓకే, నైస్. ఇంకెవరైనా ప్రశ్న వేసే లోపల జస్ట్ ఒక మెసేజ్ అంతే. మేము సోహం విద్య అనే ఈ ప్లాట్ఫామ్ ద్వారా సనాతన ధర్మానికి సంబంధించిన వెబినార్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు అయితే వాట్సాప్ చేయొచ్చు, నేను ఇచ్చాను నెంబర్ చాట్లో. లేదు అంటే మీరు చాట్లోనే మీ నెంబర్ నాకు ప్రైవేట్గా మీరు పంపిస్తే నేను మిమ్మల్ని ఫ్యూచర్ కరెస్పాండెన్స్కి దాంట్లో ఇంక్లూడ్ చేస్తాను. ఓకే, లాస్ట్ చివరి ప్రశ్న అయితే మరి ఇంకా కాళీచరణ్ గారు. నేను యాక్చువల్గా కొన్ని ఆన్సర్స్ కొంచెం స్ట్రాంగ్ గా చెప్తున్నానండి. ద రీజన్ ఏంటంటే వాళ్ళు లైక్ వీ హ్యావ్ టు డ్రైవ్ ఆఫ్ ఆల్ ద ఫియర్స్ అండ్ ఫెయిత్ క్రియేట్ చేయడానికి నేను కొంచెం స్ట్రాంగ్ గా చెప్తున్నాను. ఇట్స్ నాట్ దట్ హార్ష్. ఓకే, యా, పర్వాలేదండి. మీ స్టైల్ మీదే మీరు సినిమా స్టార్ రజనీకాంత్ లాగే మీరు హ్యాండిల్ చేశారు. కాళీచరణ్ గారు. నమస్కారం అండి రజనీకాంత్ గారు. నమస్తే అండి. అయితే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మోడల్ గురించి చెప్పారు కదా. సో వెన్ యూ టేకెన్ ద రిఫరెన్స్ ఫ్రమ్ వేదాస్, సో ఐ am assuming that all న్యూ మూన్ డే, ఫుల్ మూన్ డే, ఎక్లిప్సెస్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు దానిలో. కరెక్ట్ అండి. ఐఎమ్ అజ్యూమింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్లిప్స్ చూద్దామండి. ఎక్లిప్స్ వచ్చినప్పుడు మనకి పెద్ద పెద్ద దేవాలయాలన్నీ కూడా ఎందుకు క్లోజ్ చేస్తారండి? ఎందుకు క్లోజ్ చేయాలి? అందరు దేవాలయాన్ని క్లోజ్ చేస్తారు, అందరూ కూడా దే క్లోజ్ ద డోర్స్. అఫ్ కోర్స్ దేర్ ఆర్ సమ్ పీపుల్ సైంటిఫిక్ ఇంక్లినేషన్ ఉన్నప్పుడు వాళ్ళు దే సీ విత్ బైనాకులర్స్ అండ్ అదర్ థింగ్స్. యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే ఈ భూలోకంలోను లోవర్ ప్లానెట్స్ లో ఉన్న పర్సానిఫైడ్ స్పీషీస్, ఈవిల్ స్పిరిట్స్ అన్ని కూడా ఈ
భూలోకాన్ని అంతా కూడా కవర్ చేస్తాయండి. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇనాస్పీషియస్. సో ఇవన్నీ కూడా వస్తాయండి బేసిక్గా ఈ కాస్మాలజీలో. ఓకే, ఇప్పుడు మీరు the numbers you have taken is 100,000 yojanas, 84,000 yojanas, 16,000 yojanas. ఇవన్నీ ఒక రకంగా చూస్తే అండ్ ద సటిల్నెస్ దట్ యు హావ్ మెన్షన్, ఇవన్నీ చూస్తే సో ఒక నార్మల్ పర్సన్ కి దీని మీద రీసెర్చ్ చేసి కానీ దాన్ని టు నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి దానికి స్కోప్ లేదు విత్ ఎ గివెన్ ఆఫ్ 40 to 50 years ఆఫ్ లైఫ్. అంత ఎక్స్పెరిమెంటేషన్ చేసి కానీ ఇంకా దాంట్లో కొత్త విషయాలు తెలుసుకోవడానికి స్కోప్ లేదనిపిస్తుంది నాకైతే. సో హౌ కెన్ ఇట్ బి అప్లైడ్ టు ఏ పర్సన్స్ డైలీ లైఫ్? లైక్ మనల్ని బెటర్ గా చేసుకోవడానికి ఇది ఎలా పనికొస్తుంది మనకి? ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఐ స్టార్టెడ్ దిస్ వే అండి. ఇది లైక్ వేదిక్ నాలెడ్జ్ ఈస్ త్రూ శృతి, యూ హ్యావ్ టు హియర్ అండ్ దే షుడ్ బి ఎ ప్రమాణ. సో ద ప్రమాణ ఈస్ ఇనిషియల్లీ దట్స్ వై ఇన్వోకేషన్ ఈస్ మేడ్, దట్ వి ఇన్వోక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ Vedavyas Maharshi and Mother Saraswati and Almighty. So next thing ante like this knowledge is, there is a pramana. The pramana is Srimad Bhagavatam. There all descriptions are given in Srimad Bhagavatam. Second canto చూడండి, సర్గ విసర్గ అని ఉంటుంది, చదవండి, మీకు అంతా అర్థం అవుతుంది. అంటే కొంత ఈజీ కాదు అర్థం కావటం, లైక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఐ హావ్ ప్రెజెంటెడ్, ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ 3 to 4 years actually. Today's presentation, to get a complete clear realization, I struggled like anything. ఓకే, పర్ఫెక్ట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. కొన్ని మెసేజెస్ ఒకసారి చదివేస్తాను అయితే. క్యాన్ వి గెట్ దిస్ ప్రెజెంటేషన్ బై ఈమెయిల్ అని అడుగుతున్నారు. నా సజెషన్ నో అండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఇలాంటివి ఇంటరాక్టివ్గా నేర్చుకోవాలి. చాలా డెప్త్ ఉన్న సబ్జెక్ట్స్ని వీటిని ఇలా ఈమెయిల్లో పంపించినంత మాత్రాన ఐ డోంట్ థింక్ జస్టిస్ పెద్దగా జరుగుతుందని నేనైతే అనుకోవటం లేదు. అందువలన అదైతే డిస్కరేజ్ చేస్తాను. రికార్డింగ్ ఉంది, రికార్డింగ్ని యూట్యూబ్లో పెడతాము, యూట్యూబ్ ద్వారా మీరు తప్పకుండా వినొచ్చు. ఓకే, తర్వాత శివప్రసాద్ గారు, ఇట్స్ అన్ ఎన్లైటింగ్ సెషన్, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని రాశారు. మాలతి గారు కూడా ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ కనెక్షన్. థ్యాంక్ యూ శ్రీ రజనీకాంత్ గారు. ఇట్ ఈస్ వండర్ఫుల్ టు విజువల్లీ సీ వాట్ ఈస్ గివెన్ ఇన్ అవర్ శ్రీమద్ భాగవతం. BVJS Murthy garu, thank you sir for your neat presentation with pictures. I've learned something new today. Ravi Rautu, sir, Rajnikant garu, thank you for giving insights about our existence and driving us towards spirituality. తర్వాత భగవద్గీత గురించి కూడా వెబినార్ చేయండి సార్ అన్నారు, బాగుంది. మంచి సజెషన్స్ వచ్చాయండి, మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది, విచ్ ఇస్ సో నైస్ టు సీ. అండ్ అలాగే కొంతమంది దాన ధర్మాకి కాంట్రిబ్యూట్ చేస్తానని బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతున్నారు. తప్పకుండా అండి, యాక్చువల్గా ఎటువంటి చిన్న కాంట్రిబ్యూషన్ అయినా సరే మీరు చేయొచ్చు. టోటలీ మనం ధర్మాన్ని రక్షించే, ఆ ధర్మాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి ఏ చిన్న ప్రయత్నం అందరం చేసినా సరే చాలా గొప్ప విషయం కింద లెక్క వేయాలి. అయితే ఇక్కడతో ముగిద్దాం. మరి చివరి మాట ఏమైనా చెప్పేస్తారా రజనీకాంత్ గారు? మేమేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్యూచర్ లోని, ఏ ఇంటర్వెల్ లో బహుశా యాంటిసిపేట్ చేయొచ్చు మీ వెబినార్స్? In the midst of birth and death, you have life and the life is maximum hardly 30-40 years. It is very volatile and it will operate like anything. Yeah. So what I suggest is today is very heart touching, like many good souls. So they have basically cling on to the webinar. Okay. It's very interesting and encouraging also for a speaker like me, and to come up with some more webinars like whenever I have time. Actually, it's not easy. Just I presented in 1 hour, but it has a lot of effort for many hours. Okay, and particularly you are the one who has basically requested and invited, and I'm very thankful and grateful, sir. And I also offer all my respects and obeisances to all the elders and the well-wishers. Thank you very much. Okay, thank you. విషయం హలో, చెప్పండి సత్యవేణి గారు. సార్ నమస్తే అండి. మీ సెషన్ చాలా బాగుందండి. ఒక సైంటిఫిక్గా మనం దీన్ని ఆలోచించాలంటే 2 విషయాలు. ర్యాకెట్స్ అవి లాంచ్ చేసినప్పుడు కూడా అవి భూమికి ఇలాగా స్పిరికల్గా తిరుగుతాయి, కానీ దే వోంట్ గో రౌండ్ అంటార్కిటిక్ వలయంలో తిరిగి ఎస్కేప్ వెలాసిటీ తెచ్చుకోవు. Nowhere science even talks about this particular topic. It is one of the scientific
డిస్కోషర్స్ లో కూడా అడిగినా దే విల్ అవాయిడ్ దిస్ క్వశ్చన్ సైన్స్. అంటే next time I do one thing and I'll compare science and Vedic knowledge. So that way it will be more enlightening. I go slow also, actually little slow, and I give more insight about every aspect. Today is very introduction. So much depth is there still. Okay. Civil engineering concept lo kuda konni curvature ఉంటుంది కదా earth కి. The bridges won't bend. Everything is a straight line as per civil engineering. And the earth ki flat kandarki. They only take parallel lines. They won't take bended lines. Even when land kuda undi scientific reasoning. Yeah. Okay. Just I want to share this. Okay. ఓకే అండి, అయితే అందరికీ మరి ఇంకా శుభరాత్రి చెప్పే టైం వచ్చింది. ధన్యవాదాలు. అండ్ నెక్స్ట్ వెబినార్ సెషన్ ఎప్పుడు ఉంటుందో అనేది మేము ఇన్ఫార్మ్ చేస్తాము. ఓకే, నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శుభరాత్రి.